ప్రైజ్ ద లార్డ్. కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఏ యోగ్యత లేనప్పటికీ అవకాశం ఇచ్చి ఈ స్థలంలో నిలబెట్టిన దేవాది దేవునికి నా వందనాలు, స్తుతులు, ఆరాధన చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ పూట మరి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం 2వ వాక్యం నుండి చదవండి. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి? నేను సంతానము లేనివాడినై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును గదా. చదవండి. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. చాలండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, 12వ అధ్యాయంలోనే అబ్రహాముని దేవుడు కోరుకుని ఏర్పాటు చేసుకుని అబ్రహాముని పిలుచుకున్నాడు. ఎన్నో అధ్యాయంలో అండి? 12వ అధ్యాయంలో. అక్కడ కూడా ఈ సంతానం గురించిన వాగ్దానం ఉంది. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఆశీర్వదిస్తాను, భూలోకంలో వంశాలన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అన్నాడు. కొద్దిగా మరి అయ్యగారికి కొంచెం ఆయన ప్రయాణం ముందుకు సాగేసరికి కొద్దిగా అవిశ్వాసం అనేది చోటు చేసుకుని, ఏం చేస్తే ఉందిలే, నాకేమిస్తే ఉందిలే, సంతానం ఇవ్వలేదు కదా, నా ఇంటి దాసుడైన ఎలియాజరే, ఇంకా ఆయనే కదా, సమస్తం ఆయనదే కదా అని చెప్పి అబ్రహాం ఒక నిరాశ వ్యక్తపరుస్తున్నాడు. దేవునికి ఒక చిన్న నిరాశ వ్యక్తపరుస్తున్నాడు. చాలా బాధ, వేదన ఉంది అబ్రహాంకి. వస్తూ ఉంటాయి కదా ఏం నిందలో, మాటలు, అవమానం. అప్పుడే మనకి కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త నిర్ణయాలు వస్తూ ఉంటాయి. ఎవరు ఏమన్నప్పుడు బాగానే ఉంటాం, నిండుకుండలాగా. ఎవరిని ఏదైనా అంటున్నప్పుడు కొంచెం తొనికిచ్చలాడుతూ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది, మనకు కూడా పీకేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కొన్ని అనుభవాలు, కొన్ని పరిస్థితులు దేవుడు అందరి జీవితంలో వాటిని అనుమతించడు, కానీ కొంతమంది జీవితంలో అనుమతిస్తాడు. కారణం ఏంటంటే ఇతరుల్ని మనం బలపరచడానికి, మనకు పదునైన పనిముట్టుగా మార్చడానికి దేవుడు అనుభవాలు గుండా మనం తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఎవరినైనా బలపరచగలుగుతారు, ఎవరికైనా ఏ పరిస్థితులైనా ధైర్యపరచగలుగుతారు, ఏ పరిస్థితులైనా ధైర్యం చెప్పగలుగుతారు. దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే ప్రియులరా, చిన్న నిరాశపడిన అబ్రహాముకి అసలు ఈ అధ్యాయంలో ఎన్ని వాగ్దానాలు చేసేసాడు, ఎన్ని మాటలు చెప్పేశాడు. అసలు దేవుని అనాది ప్రణాళిక అంతా కూడా అబ్రహాం ఎడలు ఏముందో మొత్తం అబ్రహాం కళ్ళకు కట్టేటట్టుగా చెప్పేశాడు. అలానప్పుడు మనం నిరాశ చెందామా, వేదనకు గురవుద్దామా, దేవుణ్ణి అప్పుడప్పుడు శోధిద్దామా? అబ్రహాము కాబట్టి అలా చెప్పాడు, మనల్ని అయితే కొట్టొచ్చు. హల్లెలూయా. మనిషికి దేవునికి ఉన్న, భక్తులకి వాళ్ళకున్న సంబంధం బట్టి దేవుడు వారితో ఏం చేస్తుంటాడంటే మాట్లాడతాడు. వాళ్ళ ఆత్మీయ స్థితిని బట్టి, మన ఆత్మీయ స్థితిని బట్టే దేవునికి మనకున్న సంబంధం బట్టే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కొంతమంది చనువుగా మాట్లాడతారు, కొంతమంది మాట్లాడలేరు. ఇప్పుడు మా అరుణ వాళ్ళ బొడ్డోడు ఉన్నాడండి, చంటి వాళ్ళ బొడ్డోడు. పాస్టమ్ గారి దగ్గరికి బాపా 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 అని వస్తున్నాడు. నన్ను చూసినప్పుడు బిగిసిపోయి ఇంక నోట్లోంచి మాట రావట్లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియులారా? బాపా బాపా అంటున్నాడు కానీ నన్ను చూసేసరికి అయితే మాట్లాడట్లేదు. అలాగే దేవునికి మనకి ఉన్న సంబంధం వేరు ప్రియులారా. భక్తులకి దేవునికి ఉన్న సంబంధాలు వేరండి. ఆ సంబంధాలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారితో మాట్లాడుతూ ఉంటాడు, వారిని దర్శిస్తూ ఉంటాడు. సరే, అబ్రహాం మాట్లాడాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము బాగా వినాలి, చిన్న నిరాశ వ్యక్తపరిచాడు. ఏమి చేసి ఏమి ఇచ్చి ఎన్ని చేస్తే ఏముంది, నాకు సంతానం లేదు,
ఆశీర్వాదం లేదు, ఎందుకులే ఇంక ఇంటి పెద్దే కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. మాట్లాడుతుంటే దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఎన్ని వాగ్దానాలు, అసలు దేవుని ఎంత అనాది ప్రణాళికని ఇక్కడ బయలుపరిచాడు చూడండి. ఒకసారి 5వ వాక్యం చదవండి. మరియు ఆయన వెలుపలికతిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. చూడండి, మొట్టమొదటి మాట ఏంటంటే, లోపల ఉన్న వ్యక్తిని ముందు బయటికి తీసుకొచ్చేసాడు. ఒక మాట చెప్పమంటారా? బహుశా నేను అనుకుంటాను, లోపలే చిన్న చిన్నగా ఆలోచిస్తున్నాడు. ఎవరో గుడారంలో ఉండి చిన్న చిన్న ఆలోచనలు, ఏముందలే, అమ్మో అసలు మామూలు విషయం అబ్రహాం విషయం ఆలోచిస్తే. చెప్పండి ప్రియులారా, తండ్రి చనిపోతే మార్గంలో ఎటు వెళ్ళాలో తెలియకుండా నిలిచిపోతే అబ్రహాం ఆకాశం నుండి నేరుగా దేవుడే మాట్లాడాడు. దోత కాదు, స్వప్నం కాదు, దర్శనం కాదు, కళ కాదు, ఊహ కాదు, మెరుపు కాదు, ఆకాశం నుండి దేవుడే స్వయంగా ఏం చేశాడు. ఇలాంటి అనుభవాలు కొంతమంది జీవితంలో ఉంటాయి. ఇదిగో నేను ఈ అనుభవాలు గుండా వెళ్తుండగా, ఈ పరిస్థితులు గుండా వెళ్తుండగా, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, మాట్లాడాడు, స్వయంగా ఆయన స్వరం విన్నాను అంటారు భక్తులు. నిరాశ కూడా చెందుతారు. అదే విచిత్రం. మామూలుగా ఏలియా అంతటోడే ఆకాశం నుండి అగ్ని దించేసినోడే ప్రియులారా, అగ్ని దించేశాడు. 850 మందిని అసత్యంలో ఉన్న వారిని చంపేశాడు. యెజబెల్ అందంట, యెజబెల్ ఏమందంటే ప్రియులారా, రేపు దినాన్న ఎవరినైతే నువ్వు చంపావో వారిలో ఒకడుగా నువ్వు మార్చబడతావంటే పారిపోయి ప్రియులారా బదలి వృక్షం దగ్గరికి వెళ్ళి, నాకు ఇంత మట్టుకు చాలే జీవితం, మా పితరుల కంటే నేను గొప్పవాడిని కదలే, వాళ్ళే చేశారు నేనే ఇంకేం చేస్తాను, చాలులే. ప్రైజ్ లార్డ్. నువ్వు చాలు అంటే, కాదు అంటే, సరిపోద్దంటే సరిపెట్టే దేవుడు కాదు. నువ్వు ప్రయాణం చేయాల్సింది చాలా ఉంది, ముందుకు వెళ్ళాలి. అంటే భక్తుల్లో ఏలియా గారికి ఎంత పరిస్థితి వచ్చిందంటే, ఆకాశం నుండి అగ్ని దించేసిన దైవజనుడు తన హృదయంలో రగిలిపోతున్న అగ్ని పర్వతాన్ని చల్లార్చుకోలేకపోయాడు. ఆకాశం నుండి ఏమి దించేశాడు? దించేసి దేవుణ్ణి నిరూపించేశాడండి. శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. తప్పు చేసి వచ్చినలాగా, తాగేసి వచ్చిన తలకే కిందకి ఎట్టుకుని చూస్తారు, ఎందుకు? నా వైపు చూస్తూ వినండి. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి ఈ మాటల్ని. అంతటోడు నిరాశ చెందాడు. ఇక్కడ అబ్రహాం కూడా నిరాశ చెందుతూ వేదనకు గురైపోతూ ఇంకెందుకులే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. బోల్డ్ అంత ఉంది. 15వ అధ్యాయంలోనే 13లో పిలిచాడు, 3 అధ్యాయాలు జరిగినాయి. 15వ అధ్యాయంలోనే ఎందుకులే నా జీవితం, ఎందుకులే నా బ్రతికి, ఇంకా ఎందుకులే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏముందిలే, అయిపోయింది, నా బూడిదా, ఇంకేముంది అంటారు కదండి లోకంలో, ఈజీగానే ఎత్తారండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియులారా 6వ వాక్యాన్ని కూడా చదవండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అది ఒక్క మాట చూడండి. బయటికి పిలిచి ఆకాశ నక్షత్రాలు చూపిస్తే, హలో అబ్రహాముకి మనకి తేడా అదే ప్రియులారా. వెంటనే అబ్రహాము నమ్మాడంట. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహింపర్దాం ప్రియులారా. హలో విన్నారా? అబ్రహాం ఏం చేశాడంటే వెంటనే, చెప్పండి. మన జీవితంలో ఇది కూడా ఉండదండి. ఒక మాట చెప్తే దైవజనుడు వెంటనే నమ్మం, ఒక మాట చెప్తే వెంటనే తీసుకోం, ఒక మాట చెప్తే వెంటనే విశ్వసించం, ఒక మాట చెప్తే వెంటనే మార్చుకోము, ఒక మాట చెప్తే వెంటనే విధేయత చూపించం. ఇది వద్దు అంటే వెంటనే మార్చుకుంటామా? మార్చుకోం. ఒక మాట చెప్తే వెంటనే నమ్మం, ఒక మాట చెప్తే వెంటనే విశ్వసించం. కానీ అబ్రహాములు అది లేదు పిల్లరా. ఆకాశ నక్షత్రంలో నీ సంతానాన్ని చేస్తానంటే మనం ఏమంటాం? ఆలు లేదు, సూ లేదు, కొడుకు పేరు సోమలింగం అంట అన్నట్టుందయ్యా అందు. మనమైతే ఆలంటే ఎవరో భార్య, సూలంటే ఏంటి? గర్భవతి, కొడుకు పేరు సోమలింగం. భార్య లేదంట, ఆమె గర్భవతిగా మార్చబడలేదంట, అప్పుడే కొడుకు పేరు పెట్టుకుని రెడీగా తిరుగుతున్నాడు. సోమలింగం, మా అబ్బాయి పేరు సోమలింగం అని చెప్పేసి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైనట్టుంది పాప మీ పాపకి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓకేనా ప్రియులారా? గమనించండి, అలా అందం. కానీ ఆయన అబ్రహాం ప్రియులారా
అందుకే నక్షత్రాలు చూపిస్తే నమ్మాడంట, బయటికి తీసుకొస్తే వచ్చాడని. ఏం అనుభూతి అండి, చిన్నగా కోపగించుకున్నాడు కానీ అండి. ఒకసారి గుడారంలోకి వచ్చాడు, దీని తర్వాత ఇప్పుడేమో గుడారం దగ్గరికి వచ్చి తానే చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొచ్చి ఆకాశాన్ని చూడు అంటున్నాడంట. అంటే ఒక మనిషి చిన్నగా కృంగిపోతే, చిన్నగా నీరసిల్లిపోతే, చిన్న వేదన గురైతే ఎంత ప్రేమను కనుపరుస్తాడు దేవుడు. చిన్న బాధ వస్తే ఆ ప్రేమనంతా మర్చిపోయి కోపాన్ని కనుపరుస్తాం మనం. ప్రైజ్ లార్డ్. అర్థమవుతున్నా ప్రియులారా? నేను అదే అంటాను. ఇప్పుడు సైకిల్ అప్పెక్కుతామండి, కష్టపడి చెమట పట్టేది కష్టపడి తొక్కిన తర్వాత కిందకి దిగుతున్నప్పుడు ఆ చెమటలకి చల్లగాలు తగులుతూ ఉంటే ఆ మజా ఎంత బాగుంటుంది. బాగోదండి? గట్టిగా చెప్పండి. నాన్న గోపు మీద కొడతాడు, అమ్మ గోపు మీద కొడతారు, తిడతారు. సాయంత్రం పొట్లను తెచ్చో ముద్దు పెట్టి, ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టి దగ్గర తీసుకుని కౌగిలించుకుంటారు. ఏది రుచికరంగా ఉంటుంది? లడ్డు కంటే కూడా, తెచ్చిన పప్పల కంటే కూడా, అన్నిటికంటే కూడా తండ్రి కౌగిలి ఆ ముద్దు పెట్టుకునే ఆ ప్రేమ ఎలా ఉంటుంది? గట్టిగా ఎల్లు చెప్పండి. అసలు లడ్డూలు, స్వీట్లు, పాకాలు ఇవన్నీ పనిచేస్తాయి దాని ముందు? చెప్పరేటండి. ఎప్పుడు కొట్టలేదా మిమ్మల్ని? లడ్డు ఇవ్వలేదా? ప్రైజ్ లార్డ్. స్వయంగా దేవుణ్ణి అబ్రహాం చేయి పట్టుకుని తీసుకొచ్చి, ప్రియులారా, అబ్రహాం అటు చూడు, ఆకాశ నక్షత్రాలు ఒకసారి లెక్క పెట్టువయ్యా, లెక్కపెట్టు. దాని అర్థం ఏంటి? నువ్వు గుడారంలో ఉండిపోవలసినోడు కాదు, ఇక్కడే ఉండిపోవలసినోడు కాదు, ఈ స్థితిలో ఆలోచించినోడు కాదు, ఆ చుట్టే నువ్వు బిర్రి గీసుకుని అందులో ఆలోచించవలసినోడు కాదయ్యా. నీ ఆలోచనలు ఆకాశం అంత విశాలంగా ఉండాలి. హల్లెలూయా. మన ఆలోచనలు ఎలా ఉండాలి? అది మనం ఎప్పుడు ఈ చుట్టూన్న అప్పులు, చుట్టూన్న బాధలు, తిప్పలు, పప్పలు, నొప్పులు అండి, వీటినే చూసుకుంటా. ఇంతే నా జీవితం, ఇంతే 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 అనుకుంటా. దేవుడేమన్నాడంటే, అసలు ఒక పిల్లోడిని ఇమ్మంటావు ఏంటబ్బాయ్, లెక్క పెట్టుకో ఒకసారి. నీకు చేతనవుద్దా? ప్రపంచంలో ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నక్షత్రాలను లెక్క పెట్టడం ఎవరి వల్ల నవ్వుద్దా? చెప్పండి. మన పితరుడైన అబ్రహాం వల్లే, కాకపోతే మన వల్ల కూడా కాదు. అబ్రహాము సంతానాన్ని, ప్రియులారా, లెక్క పెట్టడం ఈరోజు కూడా వల్ల పడదు, అవదండి. నువ్వు చూడాల్సింది గదిలో ఆలోచించడం కాదు అబ్బాయి, ఇక్కడ ఆలోచించడం కాదు. అబ్రహమా, నీ ఆలోచనలు ఆకాశం అంత విశాలంగా ఉండాలి. ఎంత ఉన్నతమైన దర్శనం అనేది, ఎంత ఉన్నతమైన ప్రణాళిక అనేది, ఎంత ఉన్నతమైన ఆలోచన అనేది. గట్టిగా వెళ్ళు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక వ్యక్తి ఒక సితారా తయారు చేద్దాం అనుకున్నాడంట. వేన్ ఒకటి, సితారా ఒకటి తయారు చేద్దామంటే అడవిలోకి వెళ్ళి కొన్ని చెట్లు చూపిస్తున్నాడంట. ఆ చెట్లు ఏమి వద్దంటున్నాడంట. అడవిలో ఉన్న వ్యక్తి అంటున్నాడంట, అయ్యా ఆ కొండ మీద ఉన్న చెట్టు అయితే బాగుంటుంది అయ్యా అన్నాడు. ఎందుకండి అని అడిగితే, ఆ చెట్టు గాలేస్తున్నప్పుడు నేలకు వంగి మరలా పైకి వెళ్తుంది, నేలకు వంగి మరలా పైకి వెళ్తుంది. ఆ చెట్టు అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, ఎన్నో ఆటుపోట్లు కదా ఆగింది, ఆ చెక్క అయితే గట్టిగా ఉంటుందని చెప్పి అడవిలో అన్ని చెట్లు ఉన్నా కూడా ఆ చెక్కను ఎన్నుకుని సితారా ఒకటి, వేణ ఒకటి తయారు చేశారంట. చూడండి ప్రియులారా, ఎక్కడో ఉంది అడవిలో. ఇప్పుడు చూడండి, ఆ సితారా వేణ తయారైన తర్వాత ఇక్కడ ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ వాయిస్తూ ఉంటుంటే దేవుని సన్నిధిలో కొన్ని లక్షల మంది దృష్టి దాని మీద పడుతుంది. కొన్ని లక్షల మంది ఆ శబ్దాన్ని వింటారు. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆ ధ్వని ఏం చేస్తారు? ఆ చెట్టుకి నాకు ఆటుపోట్లు వద్దు అని అనుకుంటే ఈ స్థితి వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. నిజమైన భక్తులు, నిజమైన దేవుని బిడ్డలు ఎప్పుడు ఆశీర్వాదాలే కోరుకోరు, దీవెనలే కోరుకోరు, సన్మానాలే కోరుకోరు, ఘనతలే కోరుకోరు. కష్టం నీకు అనుమతిస్తే దేవుడు దాన్ని మంచిగా తీసుకుని, ఈ కష్టంలో నాకు ఏమి నేర్పాలనుకుంటున్నావో నేర్పు ప్రభా అని అడిగితే ప్రియులారా, అక్కడ ఉంటుంది అసలు విషయం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు ఏ మనసుతో వస్తారో నాకు తెలియదు, ఎవరు ఎలాంటి ఆలోచనతో వస్తారో నాకు తెలియదు. దేవుడిచ్చిన మాటలు ప్రియులారివే. నువ్వు ఇక్కడ ఉండిపోవాల్సినవాడు కాదు అబ్రహామా, ఇక్కడ ఉండాల్సినవాడు కాదు, రా బయటికి చూడొకసారి అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? ఇంకొక మాట చెప్పనా? నీ దృష్టి అంతా కింద ఆలోచించేటట్టుగా ఉండకూడదు, కింద మనసు పెట్టేటట్టుగా ఉండకూడదు, కింద ఇక్కడికిక్కడ పరిస్థితుల మీద దృష్టి పెట్టకూడదు. అబ్రహాం నా తట్టు చూడాలి.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే మనస్సు పెట్టండి. భూ సంబంధమైన వాటి మీద ఏం చేయదు. కొలస్సీలో చెబుతాడండి. ప్రైజ్ లార్డ్. మన క్రీస్తుతో లేపబడిన వాళ్ళు అయితే మన ఆలోచన ఎలా ఉండాలి చెప్పండి? పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. కొలస్సీ 3లో ఉంటుందండి, అది రాసుకోండి. ప్రైజ్ లార్డ్. ఓకే అండి ప్రియులారా, ఎన్ని వాగ్దానాలు చేస్తున్నారు చూడండి. 15 అధ్యాయం 14 నుండి చదవండి మరలా. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనముకు నేనే తీర్పు తీర్చుదును. ఒకసారి 8 కూడా చదివి పెట్టండి. అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని నాకెట్లు తెలియననగా. ఒకసారి చాలండి. ఇక్కడ అంటాడు, అయ్యా ఈ దేశం నాకు ఇచ్చేస్తానంటున్నావు, ఈ ప్రాంతం నాకు ఇచ్చేస్తానంటున్నావు, ఈ పట్టణం నాకు ఇచ్చేస్తానంటున్నావు, నేను స్వతంత్రించుకుంటానంటున్నావు, అది నాకు ఎలా తెలుస్తుంది అయ్యా అంటే 100 ఏండ్ల పెయ్యను, ఒక కొవ్వను, పావురాన్ని అండి వాటన్నిటిని నడానికి ఖండించి ఎదురుగుండా పెట్టమని చెప్తాడు ఒకదానికొకటి. ఇలా చెబుతాడు. చెప్పిన తర్వాత అబ్రహాముకు చిన్న కునుకుపాటు వస్తుంది. కలేబరాలు వచ్చి ఆ గ్రద్దల మీద వాళ్తాయి. అబ్రహాం వాటిని తరిమేస్తాడు. దేవుడు అంటాడు 430 సంవత్సరాలు ఐగుప్తులో నీ ప్రజలు బానిసలుగా ఉంటారు అని చెప్తాడు. చెప్పిన తర్వాత మరలేమంటాడు తెలుసండి? ఈ మాటకు బాధపడిపోతాడేమో అబ్రహాం. ఎంత వాగ్దానం చేశాను, ఆకాశ నక్షత్రాలు చూపించాను, ఇదంతా అన్నాను, ఆశీర్వాదం ఎంతో ఉందని చెప్పాను, బాధపడతాడేమని చెప్పి మరలా అంటాడు. బాధపడకలే, మరలా వాళ్ళు ఐశ్వర్యముతో, ఘనతతో, సమృద్ధితో మరలా వాళ్ళ దేశానికి తిరిగి వచ్చేస్తారు అని చెప్తాడు. ఒక్క మనిషి చిన్న నీరసమైపోయి చిన్న కృంగిపోతే ఇన్ని విషయాలు చెప్పేయాలండి దేవుడు? చెప్పేయాలా? ఆయనకి ఇష్టమైన వాళ్ళు బాధపడితే దేవుడు తట్టుకోలేడు. చాలామంది అంటారు, నీకేం కావాలి చెప్పు, నువ్వు కన్నీళ్ళు ఎడితే నేను అసలు ఉండలేదు, చెప్పు ఏం కావాలి అంటారు. ప్రైజ్ లార్డ్. దేవుడు కూడా నువ్వు కన్నీరు కారిస్తే కృంగిపోతే దేవుడు ఏం చేయలేడు? శోధించకండి దేవుణ్ణి, విసికించకండి, నిరాశ చెందకండి, నీరసిల్లిపోకండి. నేను చెబుతున్నది ఒకటి ఈ పూట మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అబ్రహాములో విధేయత అనండి. ఏముందండి? ఏ మాటకన్నా ఎదురు చెబుతున్నాడా? చదవండి, అక్కడి నుంచి 15 కూడా చదవండి. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకసారి 14 చివరికి పూర్తి చేయండి ఒకసారి. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనముకు నేనే తీర్పు తీర్చుదును. అది మోషే పంపించి తీర్పులు తీర్చి కార్యము జరిగేదంతా కూడా ఎవరికి చెప్పేస్తున్నాడు? మోషే గారు ఉన్నారు అప్పటికి. మిడతలు పంపిస్తానని, జోరీగలు పంపిస్తానని, తీర్పులు తీరుస్తానని, తొలిచూరు బిడ్డలను చంపేస్తానని, ఐగుప్తు నుంచి తిరిగి తీసుకొస్తానని, ఇంకా వీళ్ళ దాసత్వానికి వెళ్ళారు అప్పటికి. ఎక్కడ గొడవ చెప్తున్నాడండి బాబు చిన్న బాధపడినందుకు అబ్రహాం. తన మనసంతా కుమ్మరించేస్తాను. ఇలాంటి అనుభవాలు చాలామందికి ఉండవు ప్రియులారా. కొంతమంది అనుభవం ఏంటంటే మందిరం రావడం, ఆ కాసేపు ఆరాధనలో బలపరచబడడం, 2 మాటలు బలపరచబడడం, గేటు దాటగానే మరలా పాత జీవితం. ఇలాంటి అనుభవాల్లోకి రావాలి. నేను అందుకే అంటాను, భక్తులకున్న ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని మనం ఏం చేయాలంటే పొందాలి ప్రియులారా. ఆమేన్ చెప్పండి. వాళ్ళకి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఉంది, ఆత్మ సంబంధమైన సంపద ఉంది, వాళ్ళకి దేవునికి ఒక సంబంధం ఉంది, ఒక మంచి రిలేషన్ ఉంది ప్రియులారా. ఆ అనుభవంలోకి మనందరం కూడా ఎక్కడ గొడవండి. యోసేపు వెళ్ళాడు, యోసేపు తర్వాత యాకోబు సంతానం అంతా వెళ్ళారు ప్రియులారా. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎన్ని శ్రమలు పెడతాడో, ఏమి జరుగుతుందో, మిక్కిలి ఆస్తితో తిరిగి వస్తారు. నిజంగా వాళ్ళందరూ మిక్కిలి ఆస్తితో ఏం చేశారు చెప్పండి? తిరిగి వచ్చారు. అది ఆస్తే కదా, ఎక్కువైపోయి చెవులి ముక్కులు తీసి దూడ చేశారు. మోషే గారు వచ్చి కాల్చి బూడి చేశాడు. హల్లెలూయా. భక్తులు చేతులు ఎత్తరే హల్లెలూయా. ఎప్పుడు విషయాన్ని బయలుపరుస్తున్నాడండి దేవుడు అబ్రహాంకి. చిన్న బాధపడ్డాడు, నాకు సంతానం లేదు, ఏమి లేదు, ఎందుకు వచ్చిన గొడవలే. ప్రైజ్ ది లార్డ్. నేను బాధపడితేనే కదనే మరి ఇదంతా తెలిసింది అని నేను బాధపడుతూనే ఉంటానని అనకండి. కృంగిపోవద్దు, నీరసిల్లిపోవద్దు, తొట్టిల్లిపోవద్దు, విసిగిపోవద్దు, వేసారిపోవద్దు అని చెబుతున్నాను నేను. విధేయతను కనపరచండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. తర్వాత మీరు చూస్తే ప్రియులారా 17, 18 కూడా చదవండి.
మరియు ప్రొద్దుగురుంగి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. చూడండి ప్రియులారా, ప్రొద్దు కృంగిపోతుంటే ఆ ఖండములు రెండు ఒకదానికొకటి పెట్టాడు కదండి, వాటి మధ్య ప్రియులారా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిందంటే అబ్రహాముతో ఒక నిబంధన చేశాడంటే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పాలంటేనంటండి, ఆ ప్లేస్లో ఎవరో ఒకరు బలవ్వాలి, ఎవరో ఒకరు బలర్పించబడాలి. దేవుడే స్వయంగా ప్రియులారా వాటి మధ్యలో ఏం చేశాడంటే నడిచి ఆయన ఒక బలి అర్పణంగా, ఒక పానార్పణంగా ఆయనే మధ్యలోకి వచ్చి నడిచి అబ్రహాముతో నిబంధన చేశాడంట. నువ్వు కట్ చేసిన వాటిని, నువ్వు అర్పించిన వాటిని, నువ్వు అర్పించిన బలి నేను యాక్సెప్ట్ చేశాను అబ్రహాం, అంగీకరించాను అబ్రహాం అని చెప్పడానికి ఒక అగ్ని వచ్చి ప్రియులారా జ్వాలలు వచ్చి వాటి మధ్య నడిచి వెళ్ళిపోయిందంటే. ఎన్ని రుజువులు ఇస్తున్నాడండి అబ్రహాంకి. హలో, నీ ప్రార్థనకి జవాబు వచ్చింది, నీ ప్రార్థనకి ప్రతిఫలం వచ్చింది, నీ పాటకి ప్రతిఫలం వచ్చింది అంటే కారణం ఏంటంటే అగ్ని దిగాలి, అగ్ని దిగాలి. ఒక చిన్న మాట చెప్తాను, ఒక మంచి దైవజనం చెప్పారు, ఆ మాట వినండి. మనలోనంట అవిధేయత అనే పాల్డ్ ఎక్కువైపోయినప్పుడు మన ప్రార్థనలకి జవాబులు రావంటండి. అవిధేయత పాల్డ్ ఎక్కువైపోయినప్పుడు మన ప్రార్థనలకు ఏమి రావంట? జవాబులు రావంట. మరి జవాబు రావాలంటే ఏం చేయాలి అని అడిగితే శుద్ధి చేసుకోవాలి. ఎందుకో నా ప్రార్థనకు దేవుడు ఆన్సర్ ఇవ్వట్లేదు, ఎందుకో నా ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వట్లేదు, ఎందుకో దేవుడు నాతో మాట్లాడట్లేదు, ఎందుకో మౌనమైపోయాడు, ఎందుకో ఆయన మాట్లాడట్లేదు, కనబట్టలేదు, ఈ మధ్య ఆయన మాట్లాడడం మౌనమైపోయాడు, ఎందుకో? అవిధేయత పాల్డ్ ఏమైపోయింది? పెరిగిపోయింది. చాలా సంవత్సరాలు నీ ప్రార్థనకి ఆన్సర్ వస్తుందా, నా ప్రార్థనకు ఆన్సర్ వస్తుందా, మన ప్రార్థనకు ఆన్సర్ వస్తుందా, రావట్లేదంటే అవిధేయత పాల్డ్ ఎక్కువైపోతే రాదంట. తక్కువైతే వస్తుందా అంటే మొత్తం లేకుండా ఉంటే వస్తుంది. హల్లెలూయా. శనివారం రాత్రి నిద్రపోవడం, లేకపోతే వారం అంతా అన్నం తినకుండా తయారై వస్తారేంట మందిరానికి? గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతున్నా ప్రియులారా? అవిధేయత పాల్డ్ ఎక్కువైపోతే ఎందుకు నేను ఒక అంశం కొరకు ప్రార్థన చేసిన జవాబు రావట్లేదు, ఎందుకు నా పరిస్థితి మారట్లేదు? నీలో అవిధేయత ఉంది. అబ్రహాములో అవిధేయత ఉందా? ఉందా? అబ్రహాం పక్షంగా మాట్లాడుతున్నాం ఏంటి అన్నట్టు నా మీద గొడవకు వచ్చే వాళ్ళు చూస్తున్నారు మీరు. ఉందా? లేదండి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మొదటి సంవత్సరంలో ప్రియులారా, మొదటి ఆదివారంలోనే నేను చెబుతున్న మాట, 2025లో చెబుతున్న మాట ఏంటంటే అవిధేయత. అవిధేయత మందిరానికి వచ్చే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, సేవకుడు మాట వినే విషయంలో, పరిచర్య విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, నియమక కూడికల విషయంలో. కొంతమంది సంవత్సరాల ప్రార్థన విన్నపాలు చెబుతానంటారు, నా కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వీళ్ళ కోసం ప్రార్థన చేయండి. అవిధేయత మాత్రం మానరు. జరుగుతుందా? నువ్వు మందిరంకి వచ్చే విషయంలో నిన్ను సరి చేసుకున్నావా? 9 గంటలకు ఆరాధన అంటే 9:30కి వస్తున్నావు, 10 గంటలకు వస్తున్నావు, 11 గంటలకు వస్తున్నావు, ఆరాధన అయిపోయిన తర్వాత వస్తున్నావు, ఒప్పుకోలు ప్రార్థన అయిన తర్వాత సరి చేసుకున్నావా? మరి అవిధేయత ఉందా లేదా? ప్రారంభ ప్రార్థనకి ఎప్పుడైనా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఒక్క ఆదివారం అని ఉన్నావా? అవిధేయత ఉందా లేదా? మరి నీ ప్రార్థనకి జవాబు ఎందుకు వస్తుంది? నువ్వు కోరింది ఎందుకు జరుగుతుంది? చెప్పండి. అబ్రహాములో అవిధేయత లేదండి. అబ్రహామా, నేను చూపించే దేశానికి వెళ్ళాలి. అలాగేనండి. మారు మాట ఎక్కడైనా కనబడిందా? అయ్యా ఒక్కగానొక కుర్రోడయ్యా, ఒక 3-4 పుట్టిన తర్వాత ఎవరినొకరు ఇచ్చేస్తానయ్యా, ఒక్కగానొక కుర్రోడిని ఇచ్చి మళ్ళీ అడుగుతావేంటయ్యా? ఉందా? మరలా ఇంకొక విచిత్రం చెప్పమంటారా? ఎవరికన్నా అప్పగించే అబ్రహాం వాళ్ళు బలర్పించేస్తారంటే పర్లేదు. సొంత కొడుకుని, తన కన్న కొడుకుని తానే బలిపీఠం మీద పెట్టి బలర్పించాలంటే చిన్న విషయం అంటారా? ₹1,00,000 నీకు వచ్చినాయి అనుకో, 10 లక్షలు దశంభాగం ఇవ్వడానికి ఎంత షేకు, వణుకు, దడ, తగ్గింపు జీవితం, మారు మనసు ఏమీ లేకుండా ఎంత వచ్చేద్దో తెలుసా నీకు? వణుకు. 10 లక్షలా? ఒక వారం రోజులు పెట్టేసి ఆలోచిస్తాం వాటిని. 10 లక్షలు ఇచ్చేయాలంటవా? ₹1,00,000 10 లక్షలేనా? ₹1,00,000 10 లక్షలేనా? పక్క వాళ్ళని అడుగుతాం, ఎవరినన్నా అడుగుతాం. ఎందుకో తెలుసా? ఎక్కువ మోతాదు ఇచ్చేస్తే పాస్టర్ గారు ఏమైపోతారు రేపు. నువ్వు అలాంటి 100 కోట్లు ఇచ్చినా నేను ఏమవ్వను, అస్సలు కదలను. ఎలా ఖర్చు పెట్టాలో కూడా నాకు తెలుసు. లెక్కల రాజు మరి చెప్తాను. ఇప్పుడు కొద్దిమందికి పెట్టాను యూత్ మీటింగ్.
ఇంటర్నేషనల్గా పెట్టేస్తాను, నేషనల్గా పెట్టేస్తాను. పెద్ద పెద్ద స్పీకర్లను పిలిచేస్తాను. ఒక్కొక్కరు ₹1,00,000 కానుక ఇచ్చేస్తాను, 2 లక్షలు ఇచ్చేస్తాను. భోజనాలు కొంచెం కాస్ట్లీగా పెట్టేస్తాను, అంతే అవగొట్టేస్తాను. ఇది ఎలా ఖర్చు పెడతాను బాధపడిపోతున్నారేంటి? ఒక తమ్ముడు అడుగుతుంది, మెంటలు వచ్చేస్తుందన్న, కోరుమూడు క్రిస్మస్ చేశారు, నిడదవోలు క్రిస్మస్ అయింది, అక్కడ క్రిస్మస్ అయింది, 31st నైట్ అయింది, మరి ఇదైంది, మళ్ళీ యూత్ మీటింగ్స్ ఆ 3 రోజులు. ఏంటన్నా ఎక్కడి నుంచి వస్తుందన్నా? అక్కడి నుంచి. హల్లెలూయా. చేస్తాడండి నమ్మదగినోడు దేవుడు కదా. అవిధేయత పాళ్ళు ఏమైపోతుంది మనలో? పెరిగిపోతుంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కూడా టెస్ట్ చేస్తాడు. ఒక 2 మాటలు చెప్తాను వినండి. కొంతమందికి ఇచ్చి టెస్ట్ చేస్తాడంట, కొంతమందికి బేదరికంలోకి నడిపించి టెస్ట్ చేస్తాడు. ఈ 2 దేవుడి యొక్క పరీక్షలే. సమృద్ధికి ఇచ్చేస్తాడు, కొంతమందికి ఇచ్చిడు ఏం చేస్తాడు చూద్దాం అనుకుంటాడు. కాయరాజా కాయ తిని త్రాగు సంతోషించు అంటాడు. హల్లెలూయా. ఆడు గొడవ అలా ఉండదాం, ఇటు కాయరాజా కాయ అంటున్నాడు అని చెప్పి ఆలోచిస్తాడు దేవుడు. కొంతమందికి పేదరికంలో నడిపించేసి, కటికి దరిద్రంలోకి నడిపించేసి, ఏమీ లేకుండా చేసి, ఆదివారం ప్రార్థన రావడం కూడా చందాకు లేకుండా చేసి, ఇవన్నీ చేసి పరిశోధిస్తాడు. ఇద్దరికి ప్రతిఫలం ఇచ్చేది ఎవరో? ఇన్ని ఇచ్చిన అతను నమ్మకంగా ఉన్నాడో, ఏమి ఇవ్వకపోయినా అతను నమ్మకంగా ఉన్నాడో, ఇద్దరినే దీవించాలనుకుంటాడు ఆయన. సమృద్ధి ఉందని నువ్వు దీవించబడినట్టు కాదు, ఏమీ లేదని వాళ్ళు దరిద్రులు కాదు, పాపం చేస్తున్నారని కాదు, దరిద్రు కొట్టోళ్ళని కాదు, నీకు ఎక్కువ ఉందని నువ్వు గొప్పోడు కాదు, వాళ్ళకి ఎక్కువ అప్పులైపోయిన వాళ్ళు పాపులు కాదు. వీటందరిని లీడ్ చేసి నడిపించేది ఆయన. తీర్పు తీర్చేది ఎవరో? ఆయన. చదవండి 18 కూడా చదవండి. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులు, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునికి ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాట అన్నాడండి బాబు, ఏం చేసి ఏముందలే అయిపోయింది అన్నాడు. ఎన్ని వాగ్దానాలు దేవుడు చూపించే, అసలు మనసంతా విప్పేసి 15 అధ్యాయంలో మాట్లాడేస్తాడంటే. మీకు ఎవరికైనా ఎలాంటి సంబంధాలు ఉన్నాయి దేవునితో? నాకు దేవునితో ఉండదు, అక్కతోటే అంతా, అన్నతోటే, మా బావగారితోటే, మా వదినతోటే, దేవుడితో పెద్ద ఏముండవు. అరుసులు వండుతుంది మా వదిన, అందుకని అరుస్తుంది. సంక్రాంతి వస్తుంది కదా, వీళ్ళతోటే సంబంధం, దేవుడితో పెద్ద అప్పుడప్పుడు అంతే. హల్లెలూయా. చిన్న మాట అండి. అబ్రాహాము రేంజ్ ఏంటో, అబ్రాహాము స్థాయి ఏంటో, దేవుని హృదయంలో అబ్రాహాము విధానం ఏంటో, అసలు ఆయన బాధపడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. చిన్నగా ఏడుతున్నాడండి సమూయేలు. దేవుడు పక్కనెట్టేశాడు సౌల్ని, దేవుడు త్రోసేశాడు, పక్కన పెట్టేసాడు. రాజరికం పోయింది, సింహాసనం పోయింది, ఔన్నత్యం పోయింది, అన్నీ పోయినాయి, నడిపింపు పోయింది, కృప పోయింది, దేవుని ఆత్మ పోయింది, దెయ్యం పట్టేసుకుంది. అయినా దావీదు సమూయేలు తెగ గౌరవించేస్తున్నారు. ఎవర్రీ? మినిస్ట్రీస్ కూడా ఉన్నాయండి. అన్నీ పోయినా అయ్యగారిని పల్లకి మీద ఊరేగించేస్తారు, తిప్పేస్తారు, గెంటేస్తారు. ఎన్ని ఎప్పుడో పోయినాయి, నడిపింపు కృప అంత పోయింది. దేవుడి దగ్గర నుంచి వాయిసే వినపట్టలేదు, కానీ అతను మాత్రం రాజే. ప్రైజ్ ది లార్డ్. ప్రజల దృష్టిలో ఎవరండి? సురేష్ అయ్య గారు చక్కటి ఉపమానం చెప్పారండి. దానికి ఫ్యాన్ స్విచ్ చేసినారు, తిరుగుతుంది, ఆపాకు కూడా కాసేపు తిరుగుతుంది. ముందు తిరుగుతుంది తప్ప పవర్ వెళ్ళట్లేదు అందులోకి. కొంతమంది పాత పేరు, పాత ప్రసంగాలు, పాతది, దానిలో లెక్కలు వెళ్ళిపోతారు. అయ్యగారు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే దేవుని దృష్టిలో 2 సంవత్సరాలే లెక్కించబడింది అంటండి. 38 సంవత్సరాలు తీసి అవతల పడేశాడంట దేవుడు. 2 సంవత్సరాలు ఎలాగా? సాముయేలు దగ్గర నుంచి నడిపింపు తీసుకుని, దేవుడి దగ్గర నుంచి నడిపింపు తీసుకుని, దేవుడు ఏం చెప్తున్నాడో ఆ చిత్త ప్రకారం చేశాడు కాబట్టి ఆ 2 సంవత్సరాలు లెక్కించబడిందంట. 38 సంవత్సరాలు తన స్వచిత్త ప్రకారం చేశాడు. అప్పుడు కూడా ప్రజలను ఏం చేశాడు? సేవ జరుగుతూనే ఉంటుంది, రాజ్యం వెళ్తూనే ఉంటుంది. కానీ దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో ఏం జరుగుతుందో మనం ఏం చేయాలి? చూడాలి. ఎంత కృప ఇచ్చేసాడంటే అబ్రహాముకి ప్రియులారా, ఎంత ఘనత ఇచ్చేసాడంటే, ఎంతమందిని నీ సంతతి వారిగా మార్చబడతారు, ఎంతమంది నీ సంతానంకి వస్తారు, ఎంతమంది నీ లెక్కలోకి వస్తారు, ఎంతగా నువ్వు ఆశీర్వదించబడతావు అని చిన్న మాట అడిగినందుకు ఇన్ని ఆశీర్వాదాలు ప్రియులారా.
అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు. నీ చిన్న నిరాశ, నీ చిన్న బాధ, ఎంత వ్యాపారం చేస్తున్నా ఫలితం ఉండట్లేదు, ఎంత దశమభాగం వేస్తున్నా ఏమీ జరగట్లేదు, ఏమిచ్చినా ఏమీ జరగట్లేదు, అంత నిరాశే, అంత వేదనే. వారం వారం మందిరంకి వెళ్ళి ఏం జరగట్లేదు. అసలు ముందు ఈ మైండ్ సెట్ తీసేసుకో అమ్మా. నువ్వు జరిగే ఆ పరిస్థితుల దగ్గర నుంచి ఆ మైండ్ సెట్ తీసేసుకో. ఏముందిలే, వీళ్ళు ఏం జరుగుతుందిలే. కొంతమంది అండి వాళ్ళ మాటలకి ఎంత ప్రార్థనాపరుడైనా కృంగిపోతాడు, ఎంత భక్తిపరుడైనా నీరసిల్లిపోతాడు, డైరెక్ట్గా దేవుడు మాట్లాడేవాడైనా సరే చతికిలు పడిపోతారు. అలా ఉంటాయండి మాటలు. అర్థమవుతుంది? పెద్ద భారం ఉన్నోళ్ళగా మాటలు ఉంటాయండి, చేతలేమి ఉండవు. కొంతమంది అంతా షోయింగ్ మాటలే. బాబోయ్ ఎంతగా బ్రదర్ చాలా భారం కలిగినాడు, సిస్టర్ అయ్యి బాబోయ్ సిలువేసినప్పుడు వెళ్ళే దగ్గర ఉన్నట్టు ఉంటుందండి ఫీలింగ్ చూస్తే, కానీ చిన్న భారం కూడా ఉండదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూడండి ప్రియులారా, అబ్రాహాముకి ఎంత కృపిచ్చాడో మనకి 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో తెలుసు. 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా ఎదుట నిందారహితుడిగా బ్రతుకు అబ్రహాం. అక్కడ కూడా వాగ్దానం ఏమని చేస్తున్నాడు చదవండి ఒకసారి చదివేయండి ఆ మాట. మొదటి నుంచి చదవండి, 17వ అధ్యాయం మొదటి నుండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఎందుకు ఈ మాట చెప్పాడు? 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ఇంకో సిస్టర్ వచ్చింది. ఎవరో హాగర్. ఆ సిస్టర్ చొరబడింది. ఈ సిస్టర్ ద్వారా, సారమ్మ గారి ద్వారా ఎవరు చొరబడ్డారు? చొరబడి కొద్దిగా తన జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నాడు. ఈ మాట నేసాడు. ఎందుకులే ఇంకా మనం ఇక్కడ మాట్లాడు 15వ అధ్యాయంలో, సారమ్మ ఏమంటుంది 16వ అధ్యాయంలో, పిల్లలు లేరులే ఇంకేం చేస్తామంటే ఎవరినో ఒకరిని తీసుకుని వెళ్ళిపో, పిల్లలు పుడతారు అన్నట్టుగా మాట్లాడుతుందండి. వెళ్ళిపో అన్నట్టుగా అక్రమ సంతానం ఒకటి చొరబడిందండి. ప్రైజ్ లార్డ్. నేటికి ప్రపంచానికి ఇబ్బందికరంగా మారింది పిల్లారా. చొరబడితే మీరు గమనిస్తే అక్కడ, అందుకే దేవుడు అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడిని అబ్రహాం, నువ్వు ఎలా పడితే అలా నడవకో, ఎవరి బాటలు పడితే అలా మాటలు వినకో, సారం మాట కూడా వినకో. కొంచెం ఆ పిల్లోడు ఎదిగి అంటే కొద్దిగా ఉంటే కొంచెం నీచంగా చూసిందంట. ఎవరో ఆగరు, ఎవరిని? సారమ్మను చూస్తే కోపం వచ్చేసింది దేవుడికి. గెట్ అవుట్, పో, ప్రైజ్ లార్డ్, వెళ్ళిపో, ఉండడానికి వీల్లేదు, ఇంకా పంపించవా? ముందేముంది? తెచ్చుకోవా అంది, చేసుకోవా అంది. ఇప్పుడు ఏమంటుంది? దండమమ్మ తల్లి, గట్టిగా వెళ్ళు చెప్పండి. అర్థమవుతుందండి? పంపించవా అని అడిగితే చిన్న పిల్లోడు అండి పాపం. అంటే చిన్నపిల్లోడు అంటే చిన్నవాడు అంటే ఇంచుమించుగా యవనస్తుడు లెక్క అండి బైబిల్లో. అర్థమవుతుందండి? తీసుకెళ్ళి వదిలేసింది. ఇదంతా జరిగిన తర్వాత దేవుడు దర్శించాడు, చూశాడు. ఆవిడ పేరు పెట్టుకుని చూచున్న దేవుడు అని ఇవన్నీ పెట్టిన తర్వాత ప్రియులారా 17వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, అబ్రహాం ఎవరు మాటలు పడితే వాళ్ళ బాటలు వినొద్దు, నువ్వు నేను సర్వశక్తి గల దేవుడిని, నీకు వాగ్దానం చేయలేదా, మాట ఇవ్వలేదా, మాట చెప్పలేదా, నువ్వు కృంగిపోతున్న వేళ నీకు అన్ని విషయాలు చెప్పానుగా అని అప్పుడు ఏమంటున్నాడు చదవండి. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ఎంత దీర్ఘశాంతం కలిగినోడండి దేవుడు. 12వ అధ్యాయం నీకు చెప్పలేదా, 15వ అధ్యాయం నీకు చెప్పలేదా, ఎందుకే పరిస్థితి వచ్చింది అబ్రహాం అన్నాడా? ట్రిప్కి ఒక్కొక్కలాగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆమేననరేటండి. నీ కృంగుదల్లో, నీ నిరాశలో, నీ వేదనలో ఎన్నిసార్లు ఏ రీతిగా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. హల్లెలూయా పాడన ప్రభు నిన్ను స్తుతించిన ఆ పాటలో చివర ఒక మొక్క ఉంటుంది, ఎబినేజర్ నీవై ప్రభు అంటే ఒక్కొక్కసారి అంట దేవుడు ఒక్కొక్క రీతిగా ఏమయ్యాడంటే ప్రత్యక్షమయ్యాడంట. ఇప్పుడు నీకు నిరాశ కలిగిపోతుంది కదా, నీ జీవితంలో కార్యం చేయడానికి, నీ నిందను తొలగించడానికి నేను ఎవరినో తెలుసా? ఆల్మైటీ, ఎల్ షదాయ్. అయితే ఒకటి అది కండిషను, నా సన్నిధిలో ఎలా ఉండాలంటే నేను ఎలాగోలాని ఉంటాను ఆయన. నువ్వు చేసిగా ఆ నింద అంటావు, రహితుడు ఉండమంటావు, సరిగ్గా ఉండమంటావు, విదేశం ఏ నచ్చవు, నేను ఎలాగోలా బ్రతుకుతాను, చేయను. హల్లెలూయా. చేయడండి దేవుడు.
నువ్వు క్రమపరచబడితేనే, అది యోగ్యమైన అర్పణ అయితేనే, దేవుడు నివసించడానికి అవకాశం ఉంటేనే. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంతగా దేవుడు దీవించేశాడు అబ్రహాముని. చూడండి ప్రియులారా, మీరు 18వ అధ్యాయంలో మనకు అంతా తెలుసు కదా. దేవుడు మాట్లాడతాడు సొదొమ గొమొర్రాలో అబ్రహాము కూర్చున్న మొరను గూర్చి లోతుని తప్పిస్తాడు ప్రియులారా. వాళ్ళ ఇంటికి వస్తాడు, భోజనం చేస్తాడు, మరుసటేటికి నీ ఒడిలో పిల్లోడు ఉంటాడని చెబుతాడు. ప్రైజ్ ది లార్డ్. 19వ అధ్యాయం అంతా ఏంటి? సొదొమ గొమొర్రా కూర్చున్న ఆ పరిస్థితి, అక్కడ తప్పించడం, లోతుని తప్పించడం. చూడండి క్లారిటీగా, ఎంత క్లారిటీగా ఉందో చూడండి. ఒకసారి మీరు 19:26 చదవండి. అయితే సారీ 29 చదవండి. దేవుడు ఆ మైదానపు పట్టణములు పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనముల మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించును. ఎవరు జ్ఞాపకం చేసుకునండి? అది ఎంత స్థితి వచ్చేసిందండి అబ్రహాం కంటే. ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు దీవెనకరంగా. హలో, ఒక మాట చెప్పనా? ఎప్పుడు నన్ను దీవించు ప్రభువా, నా భర్త, నేను నా భర్త, నేను నా భర్త, నేను నా భర్త, పిల్ల, నేను నా భర్త, పిల్లోడు, నేను నా భర్త, పెద్దనాన్న. ఇలా కాదండి. నన్ను ఏం చేస్తావంటే ఇతరులకి. అబ్రహాం ఏమడిగాడు? ఒక్క పిల్లోడు లేడు, ఎందుకు ఈ జీవితం అంటే? నీకు ఒక పిల్లోడు కాదు బాబు, మొత్తం భూలోకంలో ఉన్న జనం అంతా కూడా. ఇప్పుడు మనల్ని అడిగితే మనం ఏం చెప్పాలి? ఎవరి సంతానం మనం? డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? నువ్వు ఒకవేళ మహమ్మదీయుడు అయినా, ఇస్సాకు సంతానమైనా, ఇస్మాయిల్ సంతానమైనా, ఎవరి సంతానం? నువ్వు ఎవరి సంతానం? అందులో ఏం డౌట్ లేదండి. ఇంకా అంతగా ఆశీర్వదించేశాడండి అబ్రహామును బట్టి, అబ్రహాం మొరను బట్టి పాడు చేద్దాం, నాశనం చేద్దాం, లేకుండా చేసేద్దాం అన్న ఒక పట్టణంలో ప్రియులారా అతను బట్టి ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని పక్కకి తెచ్చేసాడంట. నిజంగా కొన్ని కుటుంబాలకి కీడు రావాలి, నష్టం రావాలి, అవమానం రావాలి, ఆ కుటుంబం అల్లరి పాలైపోవాలి, నవ్వుల పాలైపోవాలి, కొన్ని కుటుంబాల పరిస్థితులు మారిపోవాలి ప్రియులారా. కానీ కొంతమంది భక్తులను బట్టి, పరిశుద్ధులను బట్టి, ప్రార్థనాపరులను బట్టి కొన్ని కుటుంబాలను ఏం చేస్తాడో? నీ కుటుంబం బట్టి మీ పితరులను తప్పించవచ్చు, నీ కుటుంబం బట్టి మీ అన్నదమ్ములు తప్పించవచ్చు, నీ కుటుంబం బట్టి వాళ్ళ మీదకి రాకుండా కీడాపచ్చు. నువ్వు ఒక్కదానికి చాలు, ఒక్కడో చాలు. ఇతరుల శాపం ఆపడానికి, ఇతరుల కన్నీరు ఆపడానికి, ఇతరుల మీదకి వస్తున్న కీడు ఆపడానికి నువ్వు ఒక్కడో చాలు. నువ్వు ఒక్కడు అడ్డుపడిన దేవుడు కార్యం చేస్తాడా? తెగ బ్రతిమలేశాడు. అయ్యా బూడిదనైనా నేను మరొకసారి మాట్లాడడానికి తెగిస్తున్నాను, నీ కటాక్షం నా మీద ఉండాలి. అన్నిసార్లు మాట్లాడితే ఏం జరుగుతుందో అబ్రహాముకి తెలుసు. ఇంకా బూడిదా అంటే ఇంకేం మాట్లాడతాం? ఎవరో నీ మీద కొడతాకు వచ్చారు, కత్తి పట్టుకుని పడవడానికి వచ్చారు. తమ్ముడు, బూడిదనయ్యా నేను, ధూళినయ్యా, మట్టి, పొడుతావా పొడు అన్నాం అనుకోండి, వదిలేనయ్యా నేను కూడా బూడిదే అని వెళ్ళిపోతాడు. అవునా? పొడుతామంటరా, పొడు, నా గొడవ కూడా చూపిస్తాను అన్నాం అనుకోండి, ఏం చేస్తాడో? నిజంగా పొడుతాడు. మనకి కొన్నిసార్లు ఎవరన్నా అటేపు బాగా షార్ట్ టెంపరేచర్, ఇటేపు ఎలా తగ్గాలో మనకి చాలాసార్లు ఏమవట్లేదు, అర్థం అవట్లేదు. గొడవ ఎక్కువైపోతుంది. గట్టిగా అరుస్తున్నాడు నీ భర్త, తగ్గిపో. రాత్రి నేను ప్రేయర్లో ఉన్నప్పుడు ఒక మాట దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను ఎవరన్నా ఏమన్నా ఈ సంవత్సరం ఎవరు మాట్లాడినా, ఎవరు ఇన్ని రకాలుగా మాట్లాడుకున్నా, నేను ఒకటే చెప్పాను, ఎవరికి చెప్పను ఆయన, నీకే అప్పగిస్తాను ప్రభువా అని చెప్పి ఒక పాయింట్ రాసుకున్నాను నా తీర్మానంలో. ఒక పాయింట్ ఎవరికి ఏమన్నా నేను నీకు చెప్పను, ఎందుకంటే మనుషులకు చెప్పి మనుషులకు అప్పగించి వేస్ట్ అండి. దేవుని కంటే మనకు జ్ఞానవంతులు కాదు, దేవుడు తీర్పులు వేరుగా ఉంటాయి, దేవుడు మాట్లాడే విధానం వేరుగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతగా కృప చూపించాడో చూడండి ప్రియులారా. ఒకసారి మీరు చూడండి 20వ అధ్యాయంలోకి రండి, ఒకసారి 7వ వాక్యం చదవండి. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. శారమ్మని ఎత్తుకెళ్ళిపోయాడు అంటే చాలా అందంగా ఉంటుందండి. శారమ్మ తీసుకెళ్ళిపోతే, అబీమెలెకు ఎత్తుకెళ్ళిపోతే దేవుడు స్వప్నమందు కనబడి, నువ్వు అబ్రహాము తన భార్యని తనకు అప్పగించకపోతే నువ్వు వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా చచ్చిపోతారు. ఒకవేళ నువ్వు బ్రతకాలంటే నువ్వు చేసిన తప్పుకి తీసుకెళ్ళినందుకు ఏం చేయాలంటే చిన్న ప్రార్థన చేయించుకో అతనితో అన్నాడు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడినప్పుడు దేవుడే నీ తప్పులని క్షమించాను అనొచ్చుగా, అన్నాడా?
ఎవరితో ప్రార్థన చేయించుకోమన్నాడు? మళ్ళీ అతను ప్రవక్త అంట. నేను అనుకున్నాను ప్రియులారా, రానున్న దినాల్లో ఏమి జరుగుతుందో, ఏమి అవ్వబోతుందో, ఏమి దేవుడు చేయబోతుంటే తను ప్రవక్త కనిపెట్టేశాడు. ముందే దేవుని మనసు తెరిసిపోయింది అబ్రహాంకి. 2-3 చోట్ల మనకు అవగాహన వస్తుంది దేవుని మనసు అబ్రహాంకి అర్థమైనట్టు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అదండి, ప్రార్థన చేయించుకో బ్రతుకుతావు, లేకపోతే నువ్వు నీ టీం అందరూ కూడా చచ్చిపోతారు. ఇతను శైలి ఇతను మొరపెట్టాడు. ఇట్టి నీతిగల జనంకయ్యా నువ్వు తప్పించేది కాపాడేది ఎలాంటి జనాన్న అంటున్నాడు. అబ్రహాం ప్రార్థన చేస్తే తప్ప మళ్ళీ ఏమీ జరగలేదంట ప్రియులారా. ఒకసారి మీరు చూడండి, అదే టైంలో 17-18 చదవండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. యాలయనగా అబ్రహాము భార్య శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. అవును, కొంచెం ఇలా తీసుకెళ్ళినందుకు ప్రియులారా, చెల్లని చెప్తే వంశాల్లో ఉన్న వారందరి యొక్క గర్భ దేవుడు మరలా అబ్రహాం ప్రార్థన తెరవబడి. ఎంత సీరియస్గా ఒక మనిషి పక్షంగా దేవుడు పనిచేస్తున్నాడు, ఎంత సీరియస్గా ప్రియులారా ఒక కృంగిపోయిన వ్యక్తి పక్షంగా దేవుడు పనిచేస్తున్నాడు, ఎంత సీరియస్గా ఒక విధేయత చూపించిన వ్యక్తి పక్షంగా దేవుడు పనిచేస్తున్నాడు. చూడండి, మీరు 16 కూడా చదువుతారా? 21-16 చదవండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి. ఈ మాట అందరూ కూడా చూడాలి, వేలు పెట్టి చూడాలి. అక్కడ 16వ అధ్యాయంలో అబీమెలెకు ఏం మాట్లాడుతున్నా 16వ వచనంలో చదవండి. 20-16 అంతే. మరియు అతడు సారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తంగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయిందనెను. చూసారండి, అబ్రహాముని అన్న అని చెప్పింది కదండి. మీ అన్నకి నేను 1000 రూపాయలు ఇచ్చాను, నేను తీసుకెళ్ళినందుకు, ఇబ్బంది పెట్టినందుకు, అసలు నీ మీద చేసినందుకు, పట్టుకెళ్ళినందుకు, ఇలా చేసినందుకు ప్రాయశ్చిత్తంగా ఇచ్చేస్తున్నాను, మొత్తం వెల చెల్లించేశాను, న్యాయం తీరిపోయింది, ఇంకా నా మీదకి ఏ కీడు రాకుండా జాగ్రత్తగా చూసుకొని ప్రార్థన చేయండి బాబోయ్ అని అడుగుతున్నాడట. రాజుగారికి దడ పుట్టిచ్చేసాడంటే. దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని దగ్గర విధేయత చూపడం, దేవుడికి లోపడితే జరిగే కార్యాలు వేరుగా ఉంటాయండి బాబు. హల్లెలూయా. నువ్వు నాకేం నచ్చవండి, నేను దేవుడు విధేయత చూపించనండి, పాస్టర్ గారి మాట వినండి, పాస్టర్ గారి మాట వినండి, ఎవరిని లెక్క చేయనండి, నేను దేవుడు లెక్క చేయడు అంతే. అక్కడ రాసుకుంటున్నా కింద. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరిని లెక్క చేయనండి, ఎవరిని పట్టించుకోనండి, దేవుడు నిన్ను లెక్క చేయడు. ప్రార్థన చేయించుకో బ్రతుకుతానన్నాడు. ఆ ప్రార్థన కానుక్కోడి ఇచ్చేస్తానండి అబీమెలెకు. బాబు 1000 రూపాయలు ఇచ్చాను మీ అన్నగారికి, ఇంక నీ నిమిత్తం న్యాయం తీరిపోయి మొత్తం రుణం చెల్లించేశాను, నీకు నాకు ఇంకే గొడవ లేదు, జీవితంలో ఇంకా నేను కన్నెత్తు చూడడం కానీ, నీ వైపు రావడం కానీ, ఈ జనాన్ని నేను ఏదైనా చేయడం కానీ ఇంకా లేదు బాబోయ్ అని చెప్పి రుణము తీరిపోయిందని చెప్పి ప్రియులారా అబీమెలెకు వదిలించేసుకుంటున్నాడండి, మొత్తం ఒప్పేసుకుంటున్నాడండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎంత నమ్మదగినోడండి బాబు, ఎంత నమ్మదగిన, ఎన్ని ఆశలైనా దేవుని మీద మనం పెట్టుకోవచ్చు. నేను అంటాను, మన అక్రమం, మన అవినీతి, మన అవిధేయత పూర్తిగా ఏమవ్వాలి? పూర్తిగా ఉండకూడదండి, కొంచెం అవిధేయత. మొన్న నేను చెప్పానండి, శుద్ధీకరణ కూడికలకి చాలామంది రాలేదు కానీ బాటులు తైలంలో ప్రియులారా, బాటులు బొక్కావాని తైలంలో చిన్న చచ్చరి ఈగ పడితే దాని కంపంతే, దాని వాసనంతే ఏమైపోద్దంట? నువ్వు ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా, వాటి ద్వారా సంపాదించుకున్న నీ మీద ఉన్న తైలంలో చిన్న అవిధేయత, చిన్న అక్రమం, చిన్న బూతులు మాట్లాడడం, చిన్న అబద్ధాలు మాట్లాడడం, చిన్నగా కొండలు చెప్పడం, చిన్నగా లింకులు పెట్టడం, చిన్నగా గొడవలు పెట్టడం, చిన్నగా సనుక్కోవడం, ఆ చిన్న పాపం, చిన్న రాంగ్ కాంటాక్ట్, చిన్న జారత్వం, చిన్న పాపం ద్వారా ఈ తైలమంతా ఏమైపోద్దంటే కంపు కొట్టేస్తాను. బోల్డ్ అంత తైలం ఉంది నీ మీద. మొత్తం ఈ తైలమంతా, నేను అంటాను ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సంసోను మీద బోల్డ్ అంత తైలం ఉందండి. అతని జీవితంలో చచ్చనీగ ఎవరో తెలుసా? దెలీలా. చచ్చనీగ ఎవరో? దెలీలా. చచ్చనీగ కాబట్టి సంసోను కూడా చంపేసింది, అవునా కదా? దావీదు మీద బోల్డ్ అంత తైలం ఉంది. చచ్చనీగ ఎవరో? బాత్షెబా. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా, కొంతమంది జీవితంలో చచ్చనేగ ఎవరంటే నోరే, చచ్చనేగ ఏంటంటే కళ్ళే, చచ్చనేగ ఎవరంటే చెవులే.
బోళ్ళంత తైలం ఉంది. చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, దైవజనాంగమా నీ మీద బోళ్ళంత తైలం ఉంది. కానీ ఏదో ఒక చచ్చినేగ ఏం చేస్తుంది? ఆ పరిమళాన్ని అంతా పాడు చేస్తుంది. నేను అన్నాను, బాధపడద్దు, మంచి సెంటు, నాకు తెలిసి మెలోడీ అనేది మంచి వాసన వస్తుంది. ఇంకే ఉన్నాయండి మంచి మంచి వాసనలు వస్తాయి కదండి. మంచి సెంటు కొట్టుకుని ఫంక్షన్కి వెళ్తా, ఈ పక్కన 2 రోజులు 3 రోజులు కుళ్ళిపోయిన ఎలకని జేబులో పెట్టుకుని సెంటు వాసన చూడు, సెంటు వాసన చూడు, సెంటు వాసన చూడు అన్నా అనుకో, సెంటును కూడా డామినేట్ చేసి ఏ వాసన వస్తుంది? సెంటు వాసన వస్తుంది, చాలా బాగుంది. కానీ దాంతోపాటు ఏదో వాసన బావోయ్. ఇంకా భోజనం చేసే దగ్గర మనోడు కూర్చున్నాడు అనుకో, బంతిలో మనోడు ఒక్కడే ఉంటాడు. మీకు ఎందుకని చిరాకు వచ్చింది? ఈ మెలోడీ వాసన, ఈ సెంటు వాసన దాన్ని డామినేషన్ చేయలేదా? మీకు తెలీదు, ప్రాక్టికల్గా ఎలకన పెట్టుకుని తిరగట్లేదు కానీ కుళ్ళిపోయిన దాన్ని కొంతమంది జీవితాలు అలాగే ఉన్నాయి. బోళ్ళంత సెంటు ఉంది, బోళ్ళంత పరిమళం ఉంది, బోళ్ళంత వాసన ఉంది, ఎక్కడో చచ్చని ఏగ, ఎక్కడో కుళ్ళు కంపు, ఎక్కడో నోటి మాటో, క్రియలో, ప్రవక్తనో, వస్త్రధరనో, నడవడికో, వైఖిరో కుళ్ళు కంపు వచ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్. ఒక అన్న ఉన్నాడండి, ఒక అన్న కోసం వేరే అన్న, నేను మామూలుగా అన్న మంచి బలంగా ఉండేవాడు కదా ఇలా అనుకుంటే, అప్పుడు అంటున్నాడు అన్న, వేరే అన్న, ఏమి లాభం డేవిడ్, గ్లాసుడు పాలు ఇస్తాడు, చిక్కటి మేగడ పాలు, అందులో విషపు చుక్కేస్తాడు డేవిడ్, ఏమి లాభం డేవిడ్ అంట. బాబు ఇంకా ఏదో చెప్పిలా ఉన్నాడని నేను సైలెంట్ అయిపోయాను. ప్రైజ్ లార్డ్. చచ్చిన ఏగని ఏం చేయనివ్వకూడదు, రానివ్వకూడదు. ఎక్కడ నీ జీవితంలో చచ్చిన ఏగ ఉంది? నువ్వు పనిచేసే దగ్గర ఎక్కడ ఎంత సెంటు, ఎంత పరిమళం, ఎంత తైలం ఏమైపోతుందంటే దాని యొక్క తైలం రావడానికి ఎంత నలగాలది, ఎంత పరిమళ వాసన ఇవ్వాలది, అదంతా వ్యర్థమైపోవట్లేదండి. ప్రైజ్ లార్డ్. ఎక్కడో చచ్చనేగుంది చెల్లి, ఎక్కడో చచ్చనేగుంది అన్న, ఎక్కడో దుర్వాసన కొడుతుంది, ఎక్కడో. అది పూర్తిగా ఏమవ్వాలంటే తొలగిపోవాలి. ఎక్కడో అవిధేయత. మీరు ఈ మొదటి వారమే సరి చేసుకోగలిగితే పిల్లరా, ఎన్నో దీవెనలు, ఈ 52 వారాల్లో ఎన్నో దీవెనలు మీరు పొందగలుగుతారు. దేవునికి ప్రియమైన వారిగా మారిపోతారు. రాకడికి ఎత్తబడే గుంపులో ఉంటారు, పరిశుద్ధుల సమూహంలో చేర్చబడతారు, నీతివంతులుగా మార్చబడతారు, ఆయన సొత్తైన ప్రజలుగా మార్చబడతారు, ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయవారిగా మార్చబడతారు. ఆ చిన్నది మీరు తీసేసుకోగలిగితే. వినండి, మనసు పెట్టి వినండి. ఎక్కడ నాలో చచ్చనేగా, ఎక్కడయ్యా అవిధేయత, ఎక్కడయ్యా తిరుగుబాటు, ఎక్కడయ్యా లోపం, ఎక్కడ చెడిపోయానయ్యా నేను, నాకు చూపించు ప్రభువా అని అడిగితే ప్రభు సరిచేస్తాడు. నమ్మదగిన దేవుడు పిల్లారు ఆయన. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అబ్రహాం ప్రార్థన చేస్తే తప్ప మళ్ళా అబీమెలెకు కానీ అక్కడ ఉన్న రాజుకి వీళ్ళందరికీ గర్భాలు తెరవబడలేదంటే, వాళ్ళందరికీ వెనకాల ఉన్న వారికి అండి. అబ్రహాం ఒక్కడిని బట్టి ప్రియులారా, శారమ్మను తీసుకెళ్ళి అందరు గర్భాలు మూసేసాడంట. మరలా పాస్టర్ గారే వచ్చి, ఆ ప్రవక్త వచ్చి, దేవుని చేత పిలువబడిన దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే తప్ప ఏం జరగలేదు, అద్భుతం జరగలేదండి. ప్రైజ్ లార్డ్. ఎంత కృపిచ్చేసాడండి అబ్రహాంకి. ఎక్కడో నెహెమీ గ్రంథంలో అంటాడండి, నెహెమీయా ప్రార్థన మొదలుపెట్టి అంటాడు, అతడు నమ్మకమైన మనసు గలవాడు. ఊరు అనే ఊరిలో ఉండి పిలిచావు నువ్వు అతన్ని, నమ్మకమైన మనసు గలవాడు. ఇన్ని దాటిపోయిన తర్వాత, ఇంతమంది దాటిపోయిన తర్వాత అక్కడ చెప్తున్నాడు అబ్రహాం కోసం, అతను నమ్మకమైన మనసు గలవాడు. అతను ప్రార్థించడానికి ముందు దేవుడి దగ్గర అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. హల్లెలూయా. ఎవరన్నా చెప్పగలరా? మా అమ్మ ఎలాగే ప్రార్థన చేసేది, మా అమ్మ దేవుడా, మా నాన్న దేవుడా. సేవకురాలు కుమారుడు ప్రార్థన విను, నీ సేవకురాలు ప్రార్థన విని ఆలకించు, ఆ మొర ఆలకించు. వినండి 3 ఆకాశంలోకి వెళ్ళకండి, వినండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూద్దామా ప్రియులారా, దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఒకసారి చూడండి 21వ అధ్యాయంలోకి రండి. చదువుతారా? మొదటి నుంచి కొన్ని వచనాలు 4 వరకు చదవండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తనిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. దర్శించెను, చేసెను. ఎట్లనగా
దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. మాట ఎంత ధైర్యం కలిగిస్తుందండి. యెహోవా చెప్పిన నిర్ణయ కాలం అనండి. ఈ పురుషులకి ఏం సంబంధం లేనట్టుంది అనండి ఒకసారి. నిర్ణయ కాలమందు ప్రియులారా సారమ్మ గర్భవతి అయి ముసలితనమందు అతనికి కుమారునికి అందట. ఎప్పుడండి? ముసలోడు అయిపోయాడు అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. ఆ వయసులో ఎవరికైనా పిల్లలు పుడతారా? ఆ వయసులో గర్భాలు తెరవబడతాయా? స్త్రీ ధర్మం నిలిచిపోయిందంట. వైద్య శాస్త్రానికే ప్రియులారా, వైద్య శాస్త్రానికి అందలేని కార్యాన్ని దేవుడు చేశాడు. స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఇంకా అంతా అయిపోయింది అనుకున్నారు. ఎవరికైనా చెప్పుకోవడం కూడా సారమ్మ ఇబ్బందే. ఏంటి ఈ మధ్య నువ్వు కొంచెం ఎత్తుగా ఉంటుంది, పొట్టలో నడుస్తుంది. దేవుడు దర్శించాడు. అవునా? స్కానింగ్కి వెళ్ళిన అంతా బాగానే ఉందని చెప్పారు. బేబీ కదలికలన్నీ బాగా ఉన్నాయంట. ఎవరో పేరెంట్ ఇస్సాకు పుట్టపోతున్నాడు. పేరు కూడా ముందు చెప్పేశాడు. ఇది ఎలా ఉంటుందండి? కన్యక గర్భవతి కుమారుని కండం ఎంత వింతో, ముసలావుడి గర్భవతి కుమారుని కండం కూడా ఊహించుకోండి. ఇక్కడే చదివేసి అలా అనుకోవడం కాదు, అక్కడికి వెళ్ళిపోవాలి. అప్పుడే అర్థమవుతుంది. ఒక ముసలమామ ఇలాగే మన ఆదివారం ఆరాధన జరుగుతుంది, అందరం భోజనాలు చేస్తున్నాం బయట. ఇంత పొట్టేసుకుని ముసలమామ నడుచుకుంటూ వెళ్తాం. మనం కనితేమో క్యాన్సర్ ఏమో అనుకుని, మామ ఏంటి విశేషం అంటే, దేవుడు నన్ను దర్శించాడు బాబు, నేను గర్భవతిని, పిల్లోని కనబోతున్నాను. తాతకి ఎన్ని సంవత్సరాలు అని అడిగావు అనుకోండి, తాతకి 100 సంవత్సరాలు, నీకెన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? అవునా? అసలు ఆ మామ నిలబెట్టి కూటం పెట్టేసి ఫ్లెక్స్ వేసి, అవునా కదా? ఎంత విచిత్రం అండి, ఎంత ఆశ్చర్యం అండి. ఒక మాట చదువుతా రాత్రి నా కళ్ళలో నీళ్లు తిరిగిపోయినాయి పిల్లలు. చదవండి కిందకి. ఇంకా అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. ఏమన్నా? తనకు పుట్టినవాడు తనకు సారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. అది మరి ముందున్న కుమారుడు అనుకుంటామని స్పష్టంగా రాయించాడు భక్తులతో దేవుడు. చదవండి. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములు వాడైన ఇస్సాకు అని తన కుమారునికి సున్నతి చేసెను. చెప్పాడు ముందే, నీ సున్నతి చేయాలి, 8 దినాల్లో సున్నతి చేయాలని చెబితే వెంటనే ఆజ్ఞాపించడానికి గుర్తుపెట్టుకున్నాడండి. పిల్లడు పుట్టిన సంతోషంలో మర్చిపోయినండి, తూచు చేస్తానండి అనలేదు అబ్రహాం. అందుకని అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. మనకి కార్యం జరిగేదాకా ఒకటే, కార్యం జరిగేదాకా ప్రార్థనలు వేరుగుంటాయి, శ్రమల్లో ప్రార్థనలు వేరుగుంటాయి, కష్టాల్లో ప్రార్థనలు వేరుగుంటాయి, కష్టాల్లో ఉపవాసాలు వేరుగుంటాయి, శ్రమల్లో ప్రార్థనలు వేరుగుంటాయి, నిందల్లో ప్రార్థనలు వేరుగుంటాయి. కార్యం జరిగాక హాస్పిటల్ ఉన్నంతసేపు ప్రార్థనలు వేరుగుంటాయి, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక ఉంటాయి. నిజమే. హల్లెలూయా. కొంతమంది బిడ్డలు నిలబడ్డారండి. నేను అంటాను, నీ జీవితంలోకి ఒక గాలివాన్ లాంటి తుఫాన్ లాంటివి వచ్చిపోతూ ఉంటాయి, నువ్వు కదలకూడదు. అది స్థిరంగా సస్టైన్ అయి ఉండాలి, నిలబడి ఉండాలి. సున్నతి చేయించాడు. నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడా? దేవుడికి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడా? ఈ సంతోషంలో ఇస్సాకేం చేయాలో, ఇస్సాకేం కొనాలో, ఎలాంటి బట్టలు కొనాలో, ఏం చేయాలి, ఈ సంతోషంలో మొలగలేదు. దేవుడికి ఇచ్చిన మాట కోసం ఏం చేయాలి నేను అని ఆలోచిస్తున్నాడు. మనకి ఈ దృష్టి ఉంటుందా? ఎంతమంది చిన్నదో పెద్దో, అరో ఫుల్లో, హాఫో, 2, 3, 4, 10 దేవుడికి ఈ సంవత్సరం మాట ఇచ్చారు? పూర్తిగా ఎత్తండి. ఏదన్నా మాట ఇచ్చారా దేవునికి? పోనీ నిర్ణయం తీసుకున్నారా? అది నిర్ణయం ఏదన్నా ఇలా ఎట్టకండి, చాలా చిరాకు నాకు. పూర్తిగా ఇవ్వలేదా? ఇచ్చాడు దేవుడు, పూర్తి ఇచ్చారా? ఒక మాట. ఆ మాట విషయంలో సీరియస్గా ఉంటారా? నేను కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్తాను ఈరోజు మీకు. మొన్న వదిలేనట్టున్నాడు అని నేను మర్చిపోయాను. ఏం కాదు, ఆదివారం కోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు బలలేదు కదా ఎలాగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడికి ఏం చేయాలి సంతోషంలో? దేవుడికి ఏమని చెప్పాలి? దేవునికి ఏమని మాట ఇవ్వాలి? ఏమి నెరవేర్చాలి?
నీ జీవితంలో పిల్లరా ఒకే ఒక మాట నేను క్రొత్త సంవత్సరాలకు వెళ్ళకముందు చెప్పాను, మరలా చెప్తున్నాను. దేవుణ్ణి మనం సంతోషపరచాలి. ఆ కాన్సెప్ట్తో, ఆ గురితో బ్రతకండి. మనుషుల్ని ఎవరిని ఎప్పటికీ మనం సంతోషపరచలేం. అది మనిషి ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలియదు. ఎవరిని సంతోషపరచాలి మనం? అది మీరు టార్గెట్ పెట్టుకోండి. సుధాకర్ అయ్య గారు ఒక అద్భుతమైన పాట రాశారు. నీకు నచ్చేలాగా, నీవు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా, నీకు నచ్చేలాగా, నువ్వు మెచ్చేలాగా నేను బ్రతుకుతాను. మన పాటల పుస్తకాల్లో ఉంది పాట, మాటిస్తున్నానయ్యా నీకు మాటిస్తున్నాను, నీ కొరకే జీవిస్తానని. హల్లెలూయా. కిందకి చదవండి, ఒక అద్భుతమైన విషయం ఉంటుంది, కింద చదవండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటండి? 100 సంవత్సరాలు అంట. తాత మహావృద్ధుడు. ఎవరు ఉన్నారండి మన చర్చిలో 100 సంవత్సరాలు? రామరంగులు గారు మీకు 100 అండి? లేదు కదా? ఓకే, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 100 సంవత్సరాలు ఎవరైనా ఉన్నారా? ఒకసారి కర్ణాటక వెళ్ళి రాయచూరు అనే ప్రాంతం వెళ్తే ముసలి తాత ఉన్నాడండి. అక్కడ చాలా గట్టుకున్నాడు. ఇప్పటికీ తెల్లవారుజాము 3 గంటలకి మోకాళ్ళ మీద ఎక్కువ ప్రార్థన చేస్తాడంట. సరదాగా, తాత నీకు ఎన్ని సంవత్సరాలు అడిగితే 120 బాబు అన్నాడు. ఫోటో కూడా దిగాను నేను ఆయనతో. 120 సంవత్సరాలు అంట. పళ్ళు ఓడలేదు. ఆ తాత తిన్నాడు భోజనం, నాకు తిన్నాడు, ఇద్దరికి మోసమయ్యారు. నాకంటే మంచిగా నవ్వులుతున్నాడు. నాయ కొంచెం పోయినాయి. 120 సంవత్సరాలు అంటండి. ఏంటి అది సీక్రెట్? ఏమీ లేదు. తెల్లవారుజాము లేచి ఊర్లో అందరి కోసం ప్రార్థన చేస్తాను, 10 అధ్యాయాలు చదువుకుంటాను, మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను, చక్కగా దేవుని సందులో ఉంటాను, ఎక్కువ దేవుడితో ఉంటాను. నాకు వెంటనే నీ వలన బలము నొందిన నరుడు. మన దేవుడితో సహవాసం చేయక లేనిపోయిన సమస్యలు, కష్టాలు మనకి. హల్లెలూయా. వృద్ధాప్యమందు ప్రియులారా 100 సంవత్సరాల వయసు అంటండి అబ్రహాంకి. వాగ్దానం చేశాడు 75 సంవత్సరం వయసులో. 25 సంవత్సరాల వయసు టైం పట్టింది. 25 సంవత్సరాలు మనం ఆగుతామా? ద గ్లోరీ ఆఫ్ జీసస్ మినిస్ట్రీలో ఇలా అడుగు పెట్టుకొని అలా మహిమ వచ్చేయాలి, ఇలా పరిస్థితులు మారిపోవాలి, రేపటికల్లా అలా బిల్డింగ్లు వేసిపోవాలి, ఎల్లుండి దేవుడు అని ఓపెన్ చేసేయాలి. ఆమేన్. గట్టిగా ఎల్లు చెప్పండి. పేక మేడలు కట్టుకోకండి, గాలి మేడలో. దేవుడు చేస్తాడు, చేయను అంటలేదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలాగా చేస్తాడు దేవుడు. నిన్ను నమ్మాలిగా, దేవుడు కనిపెట్టాలిగా, నిరీక్షించాలిగా, విశ్వాసం ఉంచాలిగా, అవునా కదా? వెయిట్ చేయాలిగా. నేను 16 సంవత్సరాలు అవుతుంది సేవలకు వచ్చి, ఇదిగో నమ్మి మిమ్మల్ని అప్పగించాడు. ఇందులో ఒకడు వస్తాడు, ఒకడు రాడు. ఒక గొర్రె ఎక్కడో చిక్కిపోద్ది, 2 గొర్రెలు ఏం పొడి చేసుకుంటాయి, ఇంకో గొర్రె రకరకాలుగా ఉంటుంది, ఒక గొర్రె మాట్లాడితే కోపం, ఒక గొర్రెకేమో ఏదైనా ఉడకకపోతే సీరియస్ అయిపోద్ది, మొహమాదో టైపులు పెట్టేద్ది. ఒక మాట చెప్పను, మీరు బాధపడి అంటే ఎప్పుడైనా వంట చేసిన సహోదరుడైనా సహోదరుని ఎప్పుడైనా ప్రశంసించారా? మీరు తిట్టుకుంటామే కానీ ఎప్పుడైనా వెళ్ళిపోని ఎప్పుడన్నా ప్రశంసించారా? అన్న ఇంత కష్టపడి చేసామని ఈ రోజు బాగుంది, లేకపోతే ఇంత కష్టపడి కూరగాయలు కోసారు ఈ రోజు బాగుంది, ఇంత కష్టపడి మందిరం తుడిచారు ఇలా ఉంది, ఇంత కష్టపడి సౌండ్ సిస్టమ్ పెట్టారు బాగుంది, ఇంత మంచిగా పాడావు, ఎవరినన్నా ప్రశంసించారా? లేదు అసలు. నీకు కుళ్ళి విషయం చెప్పమంటారా? ఎంత కష్టపడి సేవ చేసిన వాళ్ళకైనా ఒక మాట చెప్తే ఊరట కలిగిపోద్దండి. పోనీ వచ్చి, నాన్నగారు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, అన్న ఈరోజు దేవుడు నాతో మాట్లాడు, నా ప్రాణం తెప్పరెళ్ళింది అని దైవజనుడికి చెప్పావా? చెప్పవు. నీ ప్రతి కష్టంలో బాధలో దైవజనుడే నిన్ను ఓదార్చాలి. ఎప్పుడు ఆయనే నిన్ను ఓదార్చాలి. పౌలు గారు అంత గొప్ప దైవజనుడు అంట. అతను కిందకి దించడానికి నార్మల్గా ఉన్న విశ్వాసులు గంపలో పెట్టి దించితే అంత గొప్ప ప్రత్యక్షతలు రాసిన పౌలు గారు, అంత గొప్ప దైవజనుడి యొక్క ప్రాణాలు, జీవితం, భవిష్యత్తు అక్కడ ఉన్న శిష్యుల చేతిలో ఉందంటండి. మరి ఎవరి చేతిలో ఉంది? ఆ రోజే తాడు కొంచెం స్పీడ్గా వదిలేశారనుకోండి, పత్రికలు లేవు, ఏమీ లేవు, ఇంకంతే. కాదంటారా? చెప్పండి. పేతురు గారు అంత గొప్ప దైవజనుడి యొక్క భవిష్యత్తు ప్రియులారా జైల్లో పెట్టేస్తే సంఘం చేతిలో ఉంది. సంఘం ఏం చేశారంటే అత్యాశక్తి కలిగి ఏం చేశారు?
మీ ప్రార్థనలు అవసరం, మీ ప్రశంసలు అవసరం, పొగడతలొద్దు, మీ ప్రోత్సాహకరమైన మాటలు అవసరం ప్రియులారా. ఆమేన్ చెప్పండి. చదవండి కిందకి. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. చూసారండి, దేవుడు నాకేం కలుగజేశాడంట? వినువారల్లా ఏం చేస్తారో ఇప్పటికి నవ్వుతున్నామమ్మా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఆవిడ నోటి నిండా నవ్వు పెట్టాడు. శారమ్మ పేరు చెప్తే, ఇస్సాకు గారి పేరు చెప్తే, అబ్రహాం గారి పేరు చెప్తే మనకేం వస్తుంది? పైకి వెళ్ళిన తర్వాత స్త్రీలందరూ కూడా శారమ్మని కలవండి. వస్తారా మీరు? వస్తారా అక్క? మీరు వస్తారా? అబ్రహాం గారిని కలవండి. ప్రైజ్ లార్డ్. ఇది అరకులో ట్రిప్ కాదు, వెళ్ళిపోతాకే. అర్థమవుతుందా? ఏంటది? పరలోకం. ఇరికిచ్చి సరిగ్గా డబ్బులు ఇవ్వకపోయినా, ఇప్పటికి ఇవ్వకపోయినా కానీ కూర్చోబెట్టి తీసుకెళ్ళాం. స్థలానికి వాగ్దానం చేసి కదలకుండా ఉన్నా మేమేం అంటలేదు. అర్థమవుతుంది ప్రియులరా? ఏ ట్రిప్ కాదండి రమేష్ గారు? అరకులో ట్రిప్ కాదు. 4,000 దేవుడు అన్నికి ఇచ్చేది వెళ్ళిపోతారు. అవదో. ప్రైజ్ లార్డ్. దిల్లు అడగండి, అసలు ఎలా ఉంది నీకు అప్పుడు ఆ వయసులో దేవుడు కార్యం చేసినప్పుడు? ఏమనిపించింది? ఎలా ఫీల్ అయ్యావు? కింద చూడండి, చదవండి కిందకి. మరియు సారా పిల్లలకు సన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? చూడండి, ఎప్పుడైనా ఎవరైనా బాబు ఈ వయసులో ఏదో ఒకసారి దేవుడు దర్శిస్తాడో, సారమ్మ పిల్లలకి అంటది, పాలిస్తుందా ఆ వయసులో అని ఎవరైనా అబ్రహాముతో ఎప్పుడన్నా అన్నారా? కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయి ప్రియులారా ఆ మాట చదువుతుంటే. ఆ వయసులో ప్రియులారా పిల్లోడికి పాలిస్తుందండి ఆమె. ముసలమామ, శారమామ. ప్రైజ్ లార్డ్. ఎవరన్నా అన్నుంటారా? ఎవరన్నా పలుకుంటారా? మనం అనగలమా? ఒక కాలు చేయి పడిపోయి మంచం పట్టేసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నువ్వు లెగిస్తావు బాబు, చర్చికి వస్తావు బాబు, నాట్యమాడి డాన్స్ వేస్తావు బాబు, ఆరాధిస్తావు బాబు అనగలమా? జాగ్రత్త చూసుకోండి, ఇంక అంతే. ఇక్కడి నుంచి ఇలాగే మనోడు జాగ్రత్త చూసుకోండి, కొంచెం అయ్యి పెట్టండి, కొంచెం బలం వస్తుంది. పరిస్థితిని చూసి మనం మాట్లాడతాం కానీ పరిస్థితిని అధిగమించి మనం ఆలోచించలేం. అలా ఆలోచిస్తేనే అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆలోచన. అందరూ సౌలు వీళ్ళందరూ కూడా ఏం చూస్తున్నారో? పరిస్థితి చూస్తున్నారు. సౌలు సైనికులు ఏం చూస్తున్నారో? పరిస్థితి చూస్తున్నారు. వస్తున్నారు చూసావా? 6 మూరల జానుడు, ఆహా కండ్లో ఒండ్లో మనోడు, అయ్యో బాబో గొల్యాత్ అంటే గొల్యాత్ కదా, అబ్బో. దావీదు వచ్చాడు బరిలోకి, అందరూ చూడడం చూశాడు. సొంత లేదు, దేవుడి జనాంగం కాదు, నిబంధనలో లేడు, ఏర్పాట్లో లేడు, ఒక్క దెబ్బతో చంపేస్తున్నాడు. అది దేవుని కళ్ళుతో చూడడం, దేవుని ఆలోచనతో చూడడం. అంటే నీ ప్రతి పరిస్థితుల్లో అది రావాలి నీకు. ప్రైజ్ లార్డ్. నన్ను అడుగుతారు, ఇప్పుడు యూత్ మీటింగ్ కదా, 3 రోజులు 6 పూటలు భోజనాలు పెట్టాలి, ఎక్కడి నుంచి వస్తాయి? నాకు తెలుసు ఎవరు భీమ్ మూట పట్టుకుని వస్తారో, ఎవరు కిరాణా పట్టుకుని వస్తారో, ఎవరు ఏం చేస్తారో, వచ్చిన దైవజనులకు ఎలా సమకూర్చబడద్దో, ఎలా జరుగుతాయో నాకు ఆ దృష్టి ఉంది, ఆ దృష్టి ఉంది. నా మీద జాలిపడి పాపం పాస్టర్ ఏంటో ఏమీ దాచుకోక మీటింగ్ వెనకాల మీటింగ్ ఏంటో పాపం. నాకు మిమ్మల్ని చూసి అనిపిస్తుంది పాపం, వీళ్ళు ఎక్కడెక్కడే చూస్తున్నారు, పైకి చూడట్లేదు. అయ్యా సైన్యం వచ్చేస్తున్నారా, సిరియా సైన్యం వచ్చేస్తున్నారయ్యా, మన మీదకి వచ్చేస్తున్నారయ్యా అని ప్రార్థనలోనూ కూడా కంగారు పెట్టాడు. ఎలీషా గారు శుభ్రంగా ప్రార్థన చేసుకుంటే లేపేశాడు. ఇప్పుడు శిష్యుడైనోడు శుభ్రంగా దైవజనుడితో కలిసి ఏం చేయాలి? అది చేయకపోతే లేనిపోయిన తిప్పలో. ఒకడు ప్రార్థన చేసుకోకుండా పనికి వెళ్ళిపోతాడు, ప్రార్థన చేసుకోకుండా వ్యాపారం మొదలెడతారు, ప్రార్థన చేసుకోకుండా కిరాయిలకు వెళ్ళిపోతారు, ప్రార్థన చేసుకోకుండా పనికి వెళ్ళిపోతారు, ప్రార్థన చేసుకోకుండా అన్నీ చేస్తూ ఉంటారు, మనల్ని తిప్పలు పెట్టేస్తుంటారు. గురువుగారు ప్రార్థన ఉంటే మనోడు ఏం చేయాలి? శిష్యుడైతే ఉండాలా? కానీ న్యూస్ ఏంటని చూస్తున్నాడు. సాక్షులు ఏముంది, ఈనాడులో ఏముంది, ఆనాడు ఏముంది, వార్తలు ఏముంది అని చూస్తున్నాడు. వార్తలు వచ్చినాయి మనోడికి. ఏంటా వార్తలో? సైన్యం వచ్చేస్తున్నారు దండి. గురుగారు 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 లేపేస్తుంటే ఏమి ఎక్కువ మాట్లాడకుండా మన పక్షం ఉన్న వాళ్ళు వాళ్ళకంటే చాలా గొప్ప వాళ్ళు, కంగారు పడకు అంటే ఏరి అమ్మో ఆ సైన్యం చాలా గొప్ప సైన్యం వచ్చేస్తుందంటే, ప్రభువా వీడు చూసినట్టు ఒకసారి కొంచెం కళ్ళు తెరువు నాయన,
నయమాను పట్టుకొచ్చిన డబ్బు బంగారం కనబడింది, కానీ అయ్యగారికి, గెహాజీ గారికి దేవుని శక్తి, దేవుని సైన్యం ఏమవ్వలేదు. అప్పుడు అన్నాడు, మన పక్షంగా ఉన్నోళ్ళు చాలా గొప్పోళ్ళు, వారికంటే నాకు ఎప్పుడో తెలుసు, నువ్వు ప్రార్థన కూర్చుంటే నీకు తెలుద్దు అన్నాడు. ప్రేయర్ చేసేవాళ్ళు, దేవునితో సంబంధం ఉన్నవారు, వాళ్ళు చూసే దృష్టి, వారి ఆలోచన, వారి ప్లాన్లు వేరుగా ఉంటాయి. మామూలు వాళ్ళు చిన్నదానికే గలిబిలైపోతారు, కంగారు పడిపోతారు. ఏదైనా వ్యాధి వచ్చిందనుకో దాన్ని ఎలా తగ్గిస్తాడు నీకు తెలిసి ఉండాలి. ఏదైనా సమస్య వచ్చిందనుకో అది ఎలా సెటిల్ అవుతుందో నీకు తెలిసి ఉండాలి. ఏదైనా కన్నీరు వస్తుంది ఎలా పోతుందో నీకు తెలిసి ఉండాలి. ఏదైనా నింద వస్తుంది ఎలా పోతుందో ఆలోచించాలి. కలవరపడిపోకూడదు. దూరదృష్టి మనకు ఉండాలి, దూరదర్శనం మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దూరదర్శనం ఉండాలండి మనకి. చదవండి కిందకి. నేను అతని ముసలితనమందు కుమారుని గంటిని కదా అనెను. చాలండి, హల్లెలూయా. ఏమేం చేస్తుందంటండి, షారా, అబ్రహాం భార్యన షారా పిల్లలకి స్తన్యం ఇచ్చిన అబ్రహాముతో ఎవరన్నారు? మరలా అంటుంది ఇప్పుడు, ముసలతనమందు నేను అతనికి ఏం చేశాను. నేను అంటాను, వాళ్ళ జీవితంలో చేయడం సాధ్యమైతే మన జీవితంలో చేయడం దేవునికి సాధ్యం కదా. మన అవిధేయతే, నిజం చెప్తున్నాను, మన అవిధేయతే మన జీవితంలో కార్యం చేయనట్లు. సరే, ఇంత కార్యం జరిగిన తర్వాత వెంటనే పరీక్ష ఎవరికి? చదవండి 2వ అధ్యాయంలోకి, అదే 22లోకి రండి. 22వ అధ్యాయంలో పిల్లరా మీరు చూడండి, 12 చదవండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియూ చెయ్యకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకు ఇయ్య వెనితీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. ఒక్కొక్క విషయంలో దేవుడు పరీక్షిస్తుంటే నీతిగల తన ప్రవక్తన చేత, విధేయత కలిగిన తన ప్రవక్తన చేత, నమ్మకమైన తన ప్రవక్తన చేత దేవుని దగ్గర ఇంకా బహుమతులు పొందుకుంటున్నాడు, సన్మానం పొందుకుంటున్నాడు. కానీ ఎక్కడ అవిధేయతను కనపరిచాడా చెప్పండి? లేదండి. చూడండి 17 చదవండి ఇప్పుడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందిలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. అబ్రహాం విధేయత చూపించిన ప్రతిసారి ఇంకొక వాగ్దానం బయటకు వస్తుంది దేవుడి దగ్గర నుంచి. మీకు విషయం తెలుసా, నువ్వు పొందిన రక్షణ చిన్న విధేయత, నువ్వు పొందుకున్న కార్యాలు చిన్న చిన్న విధేయతలు, నువ్వు చేసిన చిన్న చిన్న విధేయతలు, ఇంకా విధేయత చూపితే, ఇంకా నమ్మకంగా ఉంటే, ఇంకా దేవుని మనసును తెలుసుకుంటే, ఇంకా నమ్మకంగా దేవునికి, దైవజనుడికి విధేయత గల వ్యక్తి ఉంటే ఎన్ని బహుమానాలు ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చేస్తాయి. మన శుక్రవారం నేను చెప్పాను, పేతురుని అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును ప్రభువా ప్రేమిస్తున్నాను, నా గొర్రెలు మేపు అన్నాడు. రెండోసారి అడిగాడు, పేతురు అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా, నా గొర్రెల్ని కాయ్ అన్నాడు. మూడోసారి అడిగితే పేతురు ఏమైపోయాడంటే వ్యసన పడిపోయి, అన్ని నువ్వు ఎరిగినవాడు, సమస్తం ఎరిగినవాడు, ప్రేమిస్తున్నాను లేదు నీకే తెలుసు అన్నాడు. మూడోసారి కూడా దేవుడు ఏమనేసాడు తెలుసా? నా గొర్రెల్ని మేపు అన్నాడు. విషయం చెప్పమంటారా? మూడోసారి కూడా పేతురు విధేయత చూపిస్తే దేవుడు ఏమి చెప్పుతుడో అది క్రైస్తవ ప్రపంచానికి వినబడకుండా పేతురు చేసేసాడు. మూడోసారి కూడా విధేయత చూపితే, ఒకసారి మేపమన్నాడు, రెండోసారి ఖాయమన్నాడు, మూడోసారి కూడా పేతురు విధేయత చూపిస్తే, అయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను కాకపోతే ఎవరిని ప్రేమిస్తాను, ఇంకా నాకు ఎవరున్నారయ్యా అన్నాడు అనుకో, ఏం చెప్తుడో మూడోసారి దేవుని మాటను రాకుండా ఏం చేశాడు పేతురు? ఏమో చెబుతుడు ఖచ్చితంగా దేవుడు. మూడోసారి గొర్రెల కోసం, సంఘం కొరకు ఏదో ఒక బహుమానం అపోస్తులైన పేతురుకి ఏదో ఒకటి చెబుతుడు. కానీ అది పేతురు వ్యసన పడినందుకు, కోపపడినందుకు అదేమైపోయింది? ఆగిపోయి మూడోసారి కూడా మేపే అన్నాడు. నీ అవిధేయత దేవుని మాట నీ దగ్గర రాకుండా చేస్తుంది. నీ అవిధేయత మార్గములు ఎటు వెళ్ళాలో తెలియకుండా చేస్తుంది. నీ అవిధేయత ఎన్నో నష్టాలు తీసుకొస్తుంది. చిన్న అవిధేయత. నీకు ఎన్నోసార్లు చెప్పాను, నినివేకి వెళ్ళమంటే తర్షీసుకు వెళ్ళిపోతున్నాడు. ఈ అయ్యగారు అవిధేయత వల్ల ప్రియులారా వాడకంతటికి తుఫాను వచ్చేసింది. ఇంకొకటి చెప్పమంటారా? భక్తులు అందులో ఉన్నవారు కొన్ని సంవత్సరాలు తినాల్సిన సరుకులన్నీ కూడా ఏం పాలైపోయినాయి? నీ ఆశీర్వాదాలన్నీ లోకం పాలైపోతాయి.
అందుకని అంటాను, ఎవరికైనా సేవ పిలుపు ఉంటే, దేవుడు పిలిస్తే, ఏర్పాటు చేసుకుంటే, ఎన్నికలు ఉంటే, మనం కనుక వాళ్ళలో ఉన్నాం అనుకోండి, ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఇల్లోళ్ళకి అంతా నష్టమే. మాకు ఇంకప్పుడు సమర్పణ లేదండి. పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య గారు మంచిగా బంగారం పెట్టారు పాస్టమ్ గారికి. అప్పటికి ఇంకా మాకు సమర్పణ ఇది తెలియదు. నాకు కూడా మంచిగా ఉన్నాయి, 2-3 ఉంగరాలు ఉన్నాయి. ఒకటి తాకాట పెట్టి ఉండండి వ్యాపారానికి. పెట్టి ఏదండి అని అడిగేవారు. అక్కడి నుంచి అంతే. పాస్టమ్ గారు ఎంత మంచివాడంటే, అది ఎందుకు తీసుకురాలేదు, ఎందుకు అమ్మేశారు అనేవారు కాదు, ఇంకోటి ఇచ్చేవారు కొత్తగా. మా అత్తయ్య గారు ఎంత మంచివాళ్ళు అంటే, అమ్మేసిన వస్తువులు ఏ అడిగేవారు కాదు. మా ఇంటికి వెళ్దాం నడవండి అనేవారు పాస్టమ్ గారు. వెళ్తే ఏం చేశారు, ఎక్కడమ్మారు అని అడిగేవారు కాదు. నేను వాళ్ళకు జత బట్టలు పెట్టడం నేను అడిగేవాడిని కాదు. నా దగ్గర ఉన్న బంగారం కోసం వాళ్ళు అడిగేవారు కాదు. అన్నీ అప్పులైపోయి, బండి కూడా ఫైనాన్షియల్ పట్టిపోయి, మొత్తం గోకుడైపోయి, దేవుడు అన్నాడు, బాగుందంటారు ఇప్పుడు అన్నాడు. బాగుంది నాయన, వచ్చే సేవకి. అన్నీ జరిగితే కానీ ప్రియులారా సేవకి ఏం చేయలేదు. మీకు సేవ పిలుపు ఉందనుకో, దేవుని ఏర్పాటు ఉందనుకో, దేవుని చిత్తంలో ఉన్నావు అనుకో, నువ్వేం చేసినా పని అవ్వదు. బాధపడద్దు. ఇంత వృద్ధాప్యమందు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితుల్లో ప్రియులారా దేవుడు కార్యం చేస్తాడని నమ్మగలమా? ఒక మాట చెప్పన, మీరు బాధపడినంటే ఈ ప్రారంభమే మన అవిధేయత పాళ్ళు పెరిగిపోయిందేమో. ఇంకా ఎక్కడ అవిధేయత ఉంది, ఎక్కడో ఏదో విషయంలో, దేవుని విషయంలోనో, దైవజనుల విషయంలోనో, తల్లిదండ్రుల విషయంలోనో, లోబడే విషయంలోనో, దేవుడు మాట విషయంలోనో. నేను కూడా పరీక్ష చేసుకుంటున్నాను, ఇంకా నాది ఎక్కడైనా అవిధేయత ఉందా ప్రభా? ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి ఇచ్చేసాడండి. ఏమంటున్నాడో ఒక్కసారి 18-19 కూడా చదువుకుని ముగించేసుకుందాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. నా తోడు. నిజంగా ఇలా జరగకపోతే, అబ్రహాం ఇలా అవ్వకపోతే నా మీదొట్టు అన్నాడంట. చిన్న విషయం అండి ఇది. ఈ మాట ఎవరితో అన్నాడు బైబిల్లో? దావీదుతో అన్నాడు. నా పరిశుద్ధత తోడు, మింటను సాక్షి ఉన్న వరకు, ఇవన్నీ ఉన్న వరకు నేను అసలు ఆశీర్వదిస్తాను. ఒక అతని పిల్లలు రాంగ్ రూట్లు వెళ్ళారా, కృప బొత్తిగా తక్కువ చేసాను. ఎందుకండి ఇంత కృప అబ్రహాంకి? ఒక మాట చెప్పన, మీరు బాధపడంటే యవనస్తుల్లో, ఎదిగిన వారిలో, పెద్దోళ్ళు, ఇక్కడ ఉన్న చాలామందిలో అవిధేయత చాలా ఎక్కువ ఉంది. బైబిల్ చదవకపోవడం ఒక అవిధేయత, ప్రార్థన చేయకపోవడం ఒక అవిధేయత, తెల్లవారుజాము లేవకపోవడం ఒక అవిధేయత, దేవుని మాట వినకపోవడం ఒక అవిధేయత, సంఘము నియమాలు కట్టుబాట్లు పాటించకపోవడం అవిధేయత. చాలామంది యవనస్తులు ప్రాముఖ్యంగా మరీ ఎక్కువ ఉందండి అవిధేయత పాడు. తమ్ముడో, దేవుని పని చేయడం అంటే మీరు పరిచర్య ఒక్కటే చేయడం కాదు. పరిచర్య కంటే ముందు దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి, హృదయంలో చోటు ఇవ్వాలి. నువ్వు బైబిల్ చదవలేని, ప్రార్థన చేయలేని, దేవుని ఆరాధించలేని చేసిన పరిచర్య వల్ల ఆశీర్వాదం ఏమీ ఉండదు. ఇప్పుడైనా సరే యవనస్తులు పర్టికులర్ నేను చెబుతున్నాను, ప్రభా నాలో అవిధేయత ఉందో ప్రభా, నేను బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, మందిరానికి లేటుగా వస్తున్నాను, దేవుని సందులో కరెక్ట్గా లేను, సేవకుడికి విధేయత చూపట్లేదు అని అంటే, విధేయత చూపే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కుటుంబంలో ఒక్కరి అవిధేయత వల్ల అయినా వాడక తుఫాను వచ్చేద్దండి. ఎన్ని సరుకులండి? ఒక్కరి అవిధేయత వల్ల కుటుంబం మొత్తం వాడక తుఫాన్ రాలేదా? సంవత్సరాలు తినే ప్రియులారా ఆహారం ఏమైపోయిందో తెలుసండి, సముద్రం పాలైపోయింది. ఇంకొక మాట చెప్పమంటారా, ఇంత నష్టం ఇతని వల్ల కలుగుతున్నా అతనికి చలనం లేదండి. ఇది ఇంకా విచిత్రం. ఇన్ని నష్టాలు కలిగిపోతున్నా, ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నా, ఎంత నష్టం వచ్చేస్తున్నా కొంతమంది జీవితంలో చలనం ఉండదు. అందరూ వాళ్ళ దేవుని బ్రతిమాలుకుంటుంటే, వాళ్ళ దేవుని ప్రార్థన చేసుకుంటుంటే, వాళ్ళ దేవుడి దగ్గర ఏడుస్తూ ఉంటుంటే, వాడు అమరభాగానికి వెళ్ళి అసలు నాకు ఏమీ సంబంధం లేనట్టు హాయిగా నిద్రపోయాడు. ఎవరండి? యోనా. ప్లీజ్ పిల్లరా, మిమ్మల్ని బాధ పెట్టినా పర్వాలేదు, ఈ మాటలో మిమ్మల్ని బాధ పెట్టాలని కూడా కాదు, కానీ అవిధేయత పాళ్ళు చాలా ఎక్కువ ఉందండి సంఘంలో. అవిధేయత చాలామందిలో ఉందండి. ఒక మాట చెప్పమంటారా, లూసిఫర్ని ఏ కారణాన్ని బట్టి పైనుంచి గెంటేశాడు దేవుడు? నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి, నా బిడ్డ పరిచయం కోసం ప్రార్థన చేయండి, లేకపోతే నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, నా భార్య కోసం ప్రార్థన చేయండి, పిల్లల కోసం ప్రార్థన చేయండి, కరెక్టే.
నువ్వు ఇలా చెబుతున్న నీవు ఎప్పుడైనా రాయ్ నీలో అవిధేయత ఉంది, సరి చేసుకోరా. నీలో అవిధేయత ఉంది, కంపరచుకోరా. సేవకుడితో సమాధాన పడరా. నువ్వు చేసిన తప్పులను ఒప్పుకోరా. పాపాలు ఒప్పుకోరా. సమాధాన పడరా. దేవుడితో సమాధాన పడరా అని ఎప్పుడన్నా అన్నావా? సేవకుడిని బాధ పెట్టినా పర్లేదు, నీ బిడ్డ దేవుణ్ణి బాధ పెట్టినా పర్లేదు, ఎవరిని బాధ పెట్టినా పర్లేదు, వాడికి ఇవ్వ హెచ్చరికలు, పాస్టర్ గారికి ఇస్తావు హెచ్చరికలు. ఎప్పుడన్నా చెప్పావా? నీ బిడ్డలకు ఎలాంటి హెచ్చరిక చేసావా? నీ భార్యకి చెప్పావు ఎలాంటి హెచ్చరిక? పొలాన్ని అమ్మేసి డబ్బు తెచ్చేసి పెడితే ప్రియులారా ఆమె కూడా మనసు కల్పేసింది. కానీ ఏంటండి మనం వింటున్న బోధ ఏంటి, మనం వెళ్తున్న రూట్ ఏంటి, తీసుకున్న తీర్మానం ఏంటి, ఏ బోధని పొలం అమ్మ ఎందుకు వచ్చింది నీకు ఎలాంటి ఆలోచన, నడవండి పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేస్తాను అనలేదా భార్య? అందా? ఒక చీర కొంటున్నప్పుడు ఏదో దిక్కుమాల చీర కొనేస్తంటే మౌనంగా ఉంటావా? అప్పుడు తెలిసిన నోరు భర్త తప్పు చేస్తాడు, నువ్వు తెరవకూడదా? యోబు కంట తన కుటుంబాన్ని క్రమపరుచుకునే లక్షణం ఉందంట. అమ్మాయి గోబ పగిలిపోద్ది, ఏం మాట్లాడుతున్నది అనలేదు. మనం మేలు చేసినప్పుడు అనుభవించాం, కీడు కూడా అనుభవించాలి. అమ్మాయి మూర్ఖురాలు మాట్లాడుకో, తప్పది. ఏ పరిస్థితుల్లో? చెల్లపెంగి పెట్టుకుని గోక్కుని పగిలిపోతున్న పరిస్థితుల్లో యోబును వాదార్చుకుని రివర్స్గా మాట్లాడుతున్న భార్యకి సరి చేసుకుంటున్నాడు ఎవరో? నీ పిల్లలు నువ్వు సరి చేయలేవా? అసలు ఆ లూజ్ ఏంటి? నీ మాట ఎందుకు వింటలేదు? బాతు కథ ఒకటి ఉండి చిన్నప్పుడు క్రిస్మస్కి స్కిట్లు వేసేవారు. ఒకడు బాతులు మేపుతా కర్రతో కొట్టేస్తే చచ్చిపోతుంది, కప్పెట్టేస్తాడు. ఒకడు చూస్తాడు, చూసి వీడితో సాకిరి చేయించుకుంటుంటా. రే కొంచెం కాళ్ళు నొక్కు అంటాడు. నేను ఎందుకు నొక్కాలి? బాతుని చంపావని వాండర్ గారికి చెప్పామంటావా? దెబ్బ కాళ్ళు నొక్కేస్తాడు. ఏం చెప్తా చేస్తుంటాడు. ఎందుకు తెలుసా? బాతు అంటే ఏముంది ఇతని దగ్గర? లూజ్. ఎందుకు నీ పిల్లల్ని ఖండించి నువ్వు క్రమపరచలేకపోతున్నావు? బైబిల్ చదవని ఎందుకు చెప్పలేకపోతున్నావు? నేను దివ్యకు కూడా చెబుతాను ఇక్కడ. దివ్య మేము లోపల ప్రేయర్ చేసుకుంటుంటే ఇక్కడ ఉంటే పిల్లలను ఎందుకు క్రమశిక్షణలో పెట్టలేకపోతుంది? ఎందుకు? నీ పిల్లలకి ఖండితంగా నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు సరి చేయలేకపోతున్నావు? ఎందుకు క్రమపరచలేకపోతున్నావు? నీలో కూడా అవిధేయత చూశారు వాళ్ళు. ఇంకొక మాట చెప్పనా? ఎందుకు నీ పిల్లల్ని సరిచేసి సావుకుడు మాటను, సావుకురాల మాటను, దేవుడికి లోబడి ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే నువ్వే బోళ్ళు సార్లు సేవకుడి కోసం వాళ్ళ దగ్గర మాట్లాడావు, సావుకురాల కోసం మాట్లాడావు. అందుకే నోరు తెరిచి ఏం చేయలేకపోతున్నావు? కంట్రోల్ చేయలేకపోతున్నావు. నేను చెబుతున్న నీ పూట దేవుని సేవకుడిగా అవిధేయత చాలా మందిలో ఉంది. ఒక గంట ప్రార్థన విషయంలో కానీ, లేకపోతే ఉపవాసం విషయంలో కానీ, దేవుని సందుకు వచ్చే విషయంలో కానీ, దేవుని ఆరాధించే విషయంలో కానీ, దేవుడు వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగత ప్రార్థన లేకపోతే ఎందుకండి? వాళ్ళకు ఉపయోగం లేదు, మనకు కూడా. చాలామందిలో అవిధేయత ఉంది ప్రియులారా. అబ్రహాముల అవిధేయత కనబట్టలేదు. ఇన్ని ఆశీర్వాదాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇంత దీవెన ఎందుకు ఇచ్చాడు? ఇంత మేలు ఎందుకు ఇచ్చాడు? ఇంత కృప ఎందుకు పొందుకున్నాడంటే ఎక్కడ అవిధేయత మీరు చూపించండి. ఒకే ఒక విషయంలో తను చెప్పంది చేశాడు, అది కూడా శారం యొక్క ఫోర్సు వల్ల. చెప్పండి, మీలో ధైర్యంగా నాలో అవిధేయత లేదండి, దేవుని మాటకి దైవజనుడి మాటకి తోచ తప్పుడు నేను లోపడుతున్నానండి. దేవుడు వద్దన్న స్నేహం, దైవజనుడు వద్దన్న స్నేహం మానవా? దేవుడు వద్దన్న స్థలానికి, దైవజనుడు వద్దన్న స్థలానికి వెళ్తున్నావా? దేవుడు వద్దన్న పని, దైవజనుడు వద్దన్న పని చేస్తున్నావా? అదేంటది? నేనేమనుకున్నానంటే శుద్ధీకరణతో క్రొత్త సంవత్సరంలోకి వచ్చారు కొంతమంది. శుద్ధీకరణ కొడుకులకు కూడా రాలేదు కదా. ఈ మొదటి ఆదివారం మీరు శుద్ధి చేసుకుని ముందుకు వెళ్తే దేవుడు కార్యం చేస్తాడు. అవిధేయమైన మాటలు, అవిధేయమైన కొండాలు, అవిధేయమైన కోటాలు, అవిధేయమైన మాటలు, అవిధేయమైన పనులు మనలో తొలగిపోవాలి. ఊరకనే దీవెనలను కుమ్మరించబడిపోయిన, ఊరకనే జనములకు ఆశీర్వాదకరంగా మారిపోయాడా? మీరే నాకు ప్రేరేపణ వచ్చేసి ఇప్పటికిప్పుడే మీ పిల్లని కాశ్మీర్ పంపిద్దాం అనుకున్నాను, మణిపూర్ పంపిద్దాం అనుకున్నాను, సేవ కంటే తీసుకెళ్ళండి పాస్టర్ గారు అని ఇవ్వగలరా? మరి రోజు అబ్రహాం చేసింది అదే. 3 పిల్లలున్నా ఒకరిని కూడా ఇవ్వలేరు. ఒక ఆమెకి 8 పిల్లలంట, 8 మంది పిల్లలంట. ఒక అబ్బాయిని ఆర్మీలో పెడితే చనిపోయాడు, 2 పెడితే చనిపోయాడు, 3 పెడితే చనిపోయాడు, 8 మంది చనిపోయారంట.
ఒకరోజు ఏడుస్తుంటే ఒక వ్యక్తి వచ్చి, ఆమె ఏడవకిలే, ఎందుకు ఏడుస్తున్నావు, నీ పిల్లలు దేశం కోసం ఖర్చు అయ్యారు, ఎందుకులే ఏడవకిలే, పోన్లే ఇంకెందుకులే అంటే, ఆమె అందంట, నేను ఏడ్చేది అందుకు కదయ్యా, ఇంకొక పిల్లోడు నాకు లేదే దేశం కొరకు ఇవ్వడం కోసమని ఏడుస్తున్నానయ్యా అందంట. 8 మందిని పోగొట్టుకున్న తల్లి అంటుందంట, ఇంకొక పిల్లోడు ఉంటే దేశం కొరకు ఒక సైనికుడికి ఇచ్చేద్దని కదా. విని విడిచిపెట్టేవారుగా కాదు ప్రియులారా, మీ క్రియల్లో కనబడితేనే. మీరు ఎలా ఉందంటే ప్రియులారా, ప్రసంగం వింటున్నారు, ఇక్కడ కన్నీరు కారుస్తున్నారు, వెంటనే దులిపేసుకుని పోతున్నారు. అది కాదు కావాల్సింది. ప్రసంగం మీ దగ్గరికి వస్తుందంటే మీ ప్రవక్తనలో మార్పు కనబడాలి. నేను ఒకటి చెప్తే ఇంకోటి చేయడం కాదు. నేను ఈ ప్రసంగం చెప్పాను, దీని రిజల్ట్ నేను చూస్తాను, ప్రతిఫలం నేను చూస్తాను, కోరుకుంటాను, మీ దగ్గర నుంచి ఆశిస్తాను. దేవుడు అంతకంటే ఎక్కువ ఆశిస్తాడా? అది వదిలి నేను విధేయతగా రావాలి, దేవుని మందిరం రావాలంటే, నీకు పాస్టర్ గారికి ఈ సంవత్సరం బట్టలు కొందాం అనుకున్నాం, 31st నైట్ కుదరలేదు, ఓ జత బట్టలు తీసుకంటే దానివల్ల ఉపయోగం ఉందా? నేను ఆశించింది ఏంటి? మొర్దుకాయ ఆశించింది జరగకుండా బాధపడుతున్నాడని, ఏడుస్తున్నాడని, గోను పట్టు కట్టుకున్నాడని ఎస్తేర్ ఏం చేసిందంటే, కొత్త బట్టలు పట్టుబట్టలు పంపిస్తే తిప్పి కొట్టేశాడు, వద్దన్నాడు. తను ఆశించిన పని చేయలేదు. మీలో ఎవరైనా నిజంగా నన్ను సన్మానిస్తే, దేవుని సన్మానిస్తే, దైవ సేవకులను సన్మానిస్తే, నేను ఎంత భారం కలిగి ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఎంత విధేయత చూపిస్తాను దేవునికి, పైన ఉన్న దైవజనులకి, మీలో అది కనబడితే నేను ఏం చేస్తాను? ₹1,00,00,000 మీరు ఇవ్వకపోయినా పర్లేదు, అది కనబడాల్సింది. యోనా చేసిన ఒకే ఒక మంచి పని ఏంటో తెలుసా? ఇంత కీడు నష్టం, ఈ తుఫాను నా ద్వారానే నన్ను ఎత్తి పడేస్తే తప్ప ఈ తుఫాన్ ఏమవుదో. ఒక్క మాట గట్టిగా మీరు ప్రార్థన చేయొద్దు, అరవద్దు, కేకలు వేయద్దు, కానీ మీలో అవిధేయత లేదా? అవిధేయత పని చేయట్లేదా? అవిధేయత శాతం ఎక్కువైపోయి నీ ప్రేయర్స్కి ఎందుకు ఆన్సర్ రావట్లేదు, నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు, ఎందుకు నీ విషయం మౌనం అయిపోయాడు, ఎందుకు సైలెంట్ అయిపోయాడు, చాలాసార్లు ఎందుకు స్పందించట్లేదు దేవుడు? ఎండిపోయిన బ్రతుకు లాంటిది కదండి శారమ్మ జీవితం, ఎండిపోయిన బ్రతుకు లాంటిది కదండి అబ్రహాము జీవితం. చిగురులు పుట్టించలేడా? చేత కదా. నీ అవిధేయతే. నీకంటూ ఒక స్కెచ్ ఉంది, నీకంటూ స్వబుద్ధి ఉంది, నీకంటూ సొంత ఆలోచన ఉంది. ఇప్పుడు కాదు, నీలో పాలేదు, నీ నష్టాలు జరుగుతున్నా, ఎంత డ్యామేజ్ అవుతున్నా, ఎంత కష్టం వచ్చినా, నీ స్వచ్ఛత్వం, నీ బుద్ధి ఇంకేమవలేదు. దేవుడు ఎందుకు కదులుతాడు నీ పక్షంగా? చెప్పండి. అంత ప్రియమైన వ్యక్తి అయిన మోషేనే దేవుడు చంప చూశాడంటండి. వెంటనే సిపోరా ఒక రాయిని తీసుకొచ్చి ప్రియులారా అక్కడ సున్నతి చేసిందండి. మోషేని చంపేద్దాం అనుకున్నాడు దేవుడు. పంపిన దేవుడే చంపేద్దాం అనుకున్నాడంట. చిన్న అవిధేయత. ప్రైజ్ ది లార్డ్. గాజా, గాతు, అష్టోదు ఈ మూడిట్లో ఉంచేసాడండి యెహోషువ, అందరినీ జయించేసి. గాజా, గాతు, అష్టోదు. గాజాలో ఎవరున్నారో మనకు తెలుసు. వేశ్యలుండి ఒక వరపుత్రుని, ప్రవచన పుత్రుని, నాజీరు చేయబడినోడు ప్రియులారా ఏం చేశారు? చచ్చిపోయాడు. గాతు మనకు తెలుసు, గొల్యాతు వచ్చి కేకలేస్తున్నాడు దేవుని ప్రజల మీద. అష్టోదు మనకు తెలుసు, అసత్య ఆరాధన. నీ బిడ్డకి ఎప్పుడన్నా చెప్పావా, రే పాస్టర్ గారిని ఎదిరించిపోయావు, పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేసావు, ఇష్టం వచ్చినట్టు ప్రతి వెళ్ళి క్షమాపణ అడగరా, పశ్చాత్తాపడరా, మారు మనసు పొందరా అని చెప్పావు ఎప్పుడన్నా? నాకే చెప్తావు రివర్స్గా వచ్చి. ఒక దైవజనుడు అన్నాడంట, నిన్ను కొట్టాడు కదా ఒక వ్యక్తి, నిన్ను గాయపరిచాడుగా, రౌడీగా ఉన్నాడు కదా, అప్పుడు అతను మారి సేవ చేస్తున్నాడంట అన్నాడంట. వెంటనే పాస్టర్ గారు అన్నాడంట, అతను సేవ చేయడం, మారడం అంతా నిజమే, కానీ మారితే సేవ చేస్తే అది నాకు తెలుస్తుందిగా అన్నాడంట. ఎందుకు తెలుస్తుంది? కొట్టిన వ్యక్తి వచ్చి ఏం చేస్తాడో అది నిజమైన సేవ. నువ్వేమనుకున్నా పర్లేదు, బాధపడినా పర్లేదు. హల్లెలూయా. పెంచినోళ్ళు, చిన్నప్పటి నుంచి పెంచినోళ్ళు, కష్టపడినోళ్ళు, వాళ్ళకి ఏం ఉండదా చెప్పండి? ఇప్పుడు ఎవరో దొరికేసారి అలాడిపోతున్నాం పట్టేసుకుని. పెంచినోళ్ళు, నిన్ను నడిపించినోళ్ళు, వాళ్ళతో సమాధానం అవసరం వద్దా చెప్పండి? సురేష్ అయ్య గారి పిల్లారా కొద్ది రోజులు డేవిడ్ రాజు అయ్య గారికి
సురేష్ అయ్య గారు కొద్ది రోజులు మాట్లాడలేవంటండి. ఏమైందో తెలియదు. సురేష్ అయ్య గారి స్వభావం అలాంటిది కదా, డేవిడ్ అయ్యగారు అలాంటిది కదా, మధ్యలో ఉంటారు కదా, ఎవడో లింక్ పెట్టి ఉంటాడు. అయినా సరే ప్రియులారా, ఏదైనా ఒక వస్తువు కొంటేనంట ఆయన, అందుకే వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి, మనం చెప్పుకోగలుగుతున్నాం. చనిపోయిన వాళ్ళ సాక్ష్యం మాట్లాడగలుగుతున్నాం. వెనకాల ఆత్మీయ తండ్రి చిలకలగూడ డేవిడ్ రాజు అయ్యగారు అని రాసుకున్నాడు. డేవిడ్ అయ్య అని పేరు రాసుకున్నాడు. సమాధానం లేని కాలంలో, వాళ్ళతో మాట్లాడుకోలేని కాలంలో ఆత్మీయ తండ్రి పేరు అని రాసుకున్నాడు అంట. నువ్వు చెప్పాల్సింది నీ బిడ్డకి బుద్ధి, నాకు కాదు. హల్లెలూయా. ఆడులో విధేయత ఎప్పటికీ కనపడదు, ఆడులో మారు మనసు ఎప్పుడు కనపడదు. ఆడు మారి ప్రేమగా కూడా మాట్లాడలేడు. ఆడి కోసం నేను ప్రార్థన చేయాలి. చాలామంది ఏమనుకుంటారు, పాస్టర్ గారే ప్రార్థన చేయాలి, పాస్టర్ గారే మాట్లాడాలి, పాస్టర్ గారే తగ్గించుకోవాలి. కరెక్టే, మరి నీ విధేయత ఏది? ఇప్పుడు అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. వినండి నా వైపు, దేవుడికి తగ్గింపు ఉందా లేదా? చెయ్యి పట్టుకుని తీసుకొచ్చాడు, తగ్గింపు ఉందా లేదా? ఆకాశ నక్షత్రాలు చూపించాడు, తగ్గింపు ఉందా లేదా? అబ్రహాం ఏమన్నా గర్వంగా ఫీల్ అయ్యాడు, నేను కాబట్టి దేవుడు వచ్చాడు ఎవరు అన్నాడా? దూరంగా కనబడితేనే పరిగెత్తుని వెళ్ళి కాళ్ళ మీద పడిపోతాడు, అదేంటి అబ్రహాం మనసు? భోజనం పెట్టే వరకు పంపించలేదండి, అదండి అబ్రహాం మనసు. ముగ్గురు వస్తే 30 మందికి వంట చేశాడండి, అదండి అబ్రహాం మనసు. పనోళ్ళకి దేవుడి దగ్గర కూర్చొని దేవుడు దొరికాడు అని చెప్పి దేవుడి పాదాల దగ్గర కూర్చొని ఉండిపోయి ప్రియులారా, అబ్రహాము పనోడికి అప్పగించవచ్చు. అబ్బో, స్వయంగా నా చేతితో నేనే భోజనం పెట్టాలి, నేనే తయారీ చేయాలి, నేనే పెట్టాలి, అదండి అబ్రహాం మనస్సు. అది అబ్రహాం మనస్సు. అందుకే అబ్రహాం దీవించబడ్డాడా. ఒక జంతువు మాత్రమే పనోడికి ఇచ్చాడు ప్రియులారా, శుభ్రం చేయమన్నాడు, అబ్రహామే ప్రిపేర్ చేశాడా. గదిలోకి పరుగు వెళ్ళాడు, శారాంకి హెల్ప్ చేస్తున్నాడా. ముగ్గురు వస్తే 30 మందికి వంట చేశాడు. ఎక్కడ విధేయత కనబడింది అబ్రహాంలో? ఊరికి నీ దీవెనల వర్షం అంతా కుమ్మరించేశాడా? ఊరికి నీ ఆశీర్వాదాలు కుమ్మరించేశాడా? హల్లెలూయా. చెప్పండి గట్టిగా. బిడ్డ, నేను చెబుతున్నాను, మీలో మీరు ఏమనుకున్న పర్లేదు. ఒకవేళ మరలా విని కూడా అదే రిపీట్ అయితే, అదే చేసుకుంటే నీ జీవితాన్ని, నీ ప్రాణం నువ్వే ఉత్తరవాది. మీలో చాలామందిలో, చిన్నలు పెద్దలు యవనస్తులు, అందరిలో అవిధేయత ఉంది. ఏదో ఒక విషయంలో దాని ద్వారానే మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు, వినట్లేదు, జవాబులు రావట్లేదు. అది ఏ విషయమైనా కావచ్చు. మందిరంకి వచ్చే విషయంలో, దైవజనుడు మాట వినే విషయంలో, దేవుడి మాటకి లోబడే విషయంలో, వాక్యానికి విధేయత చూపించే విషయంలో ఏం పని చేస్తుంది? అవిధేయత. దాన్ని సరి చేసుకుంటావా, క్రమపరుచుకుంటావా, దేవుని జీవితంలో ఒక బలమైన కార్యం చేస్తాడా. నేను అంటాను, ఎక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు విధేయత కలిగిన మనిషికి ఇక్కడి నుంచి వెళ్ళాలి, కానీ అవిధేయత పాళ్ళు ఎక్కువ కూడదు, అవిధేయత కలిగిన వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. అది శుద్ధి చేసుకోవాలని మనసున్న వారు మాత్రం మోకరించండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం.